అసలు క్యాన్సర్ అంటే ఏంటి? బేసికలీ మన హ్యూమన్ బాడీ ఇస్ మేడప్ ఆఫ్ బేసిక్ యూనిట్ అంటే సెల్. ఓకే. ఒక సెల్ మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ అయింది, అవును. కట్ అయితే ఆ కట్ అనే హీలింగ్ ప్రాసెస్లో ఆ సెల్ అనేది మల్టిప్లై అవుతుంది. సో మూవీ స్టార్టింగ్లో వచ్చే యాడ్స్ ఉంటాయి కదా, అలాంటి పేషెంట్స్ ఎవరైనా మీరు ట్రీట్ చేసిరా? సో ఐ థింక్ ఐ హ్యావ్ డన్ అట్లీస్ట్ 30 to 40 సర్జరీస్ ఆఫ్ ద సేమ్ కైండ్. 30 to 40 సర్జరీ? మన క్యాన్సర్ హాస్పిటల్ అట్లీస్ట్ 10 to 15 సర్జరీస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 months బ్యాక్ వీ సా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్. రొమ్ము లోపల గడ్డ ఉంది, ఎవరో పక్కన చీమ్ పట్టిందని చెప్పేసి దాన్ని కట్ చేశారంట. కట్ చేస్తే చీమ్ రాలేదు, నీరు వచ్చింది, ఏం కాలేమ్మా అని చెప్పి డ్రెస్సింగ్ చేస్తున్నాడు. వాళ్ళు రెగ్యులర్గా దగ్గరికి వెళ్తున్నారు, రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేయించుకుంటున్నారు, అదంతా అల్సరేట్ అయిపోయి ఫంగేట్ అయిపోయి వచ్చారు మా దగ్గరికి. సో వీ హ్యాడ్ టు డూ ఏ ప్లాస్టిక్ సర్జరీ ఫర్ రికన్స్ట్రక్షన్. ఒక 1 year తర్వాత midnight 2 o'clock పేషెంట్ నాకు ఫోన్ చేసింది. పేషెంట్ ఫోన్ చేసి, సార్ ఏం సర్జరీ చేసినావు సార్, పేషెంట్ కడుపు నొప్పి వస్తుంది ఇప్పుడు అని ఫోన్ చేసింది. స్మోకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు, బట్ స్టిల్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ దానివల్ల వస్తాయి? అసలు అది ఆపేయడానికి మీరేమైనా మీ పేషెంట్స్కి సజెస్ట్ చేస్తారా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఈ టొబాకో, స్మోకింగ్ ఇలాంటి వాటి వల్ల ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ 6,000 కెమికల్స్, 6,000 కెమికల్స్ ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 70 కార్సినోజన్స్, అంటే క్యాన్సర్ కారణమైన కెమికల్స్ 70 రకాలు ఉంటాయి. తెలుసు యువరాజ్ సింగ్ ఉన్నాడు, యువరాజ్ సింగ్, జర్మ్ సెల్ ట్యూమర్ ఆఫ్ లంగ్, కీమోథెరపీ తీసుకున్నాడు, క్యూర్ అయిండు, వచ్చిండు క్రికెట్ ఆడిండు, హీ వన్ వరల్డ్ కప్ ఫర్ us. And there is Sonia Gandhi, she had cervical cancer. అచ్చా, she took treatment in Italy. Okay, now she is leading one party. లైక్ ఒక ఫీమేల్ అనుకుందాం, షీ హాజ్ ఎ వజైనా క్యాన్సర్ ఆర్ సంథింగ్. వాళ్ళు ఒకవేళ క్యాన్సర్ వచ్చింది, క్యూర్ కూడా అయిపోయారు. ఆఫ్టర్ దట్ ఇఫ్ దే మీట్ ఫర్ కిడ్స్, అంటే కిడ్స్ ప్లాన్ చేస్తుంటే ఇది ఏమైనా కిడ్స్ కానీ ఆర్ ఎల్స్ హస్బెండ్కి కానీ ఎఫెక్ట్ అవుతుందా? క్యాన్సర్ అంటే జస్ట్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు, దాని గురించి తెలుసుకోవాల్సింది చాలా అంటే చాలా ఉంది. ఈ పోడ్కాస్ట్లో మొత్తం మాట్లాడడం, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్. సో ఈ పోడ్కాస్ట్ మొత్తం చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సైట్స్ అయితే మీరు ఖచ్చితంగా గెయిన్ చేస్తారు. సో యా, ఇంకో మాట చెప్పాలంటే సబ్స్క్రైబ్ టు చాట్ రూమ్ విత్ చరణ్ అండ్ ఆల్సో ఫాలో పిక్సెల్ మీడియా టెక్ ఇన్ ఇన్స్టాగ్రామ్. దట్స్ ఇట్. చాట్ రూమ్ విత్ చరణ్ స్టార్ట్ చేసిన 6 monthsకి 3 podcasts చేస్తే, నేను ముంబై నుంచి వచ్చిన తర్వాత 1 monthలోనే 3 podcasts చేస్తున్నాము. అండ్ నన్ను చాలామంది అడిగింది ఏంటంటే హెల్త్ గురించి మళ్ళీ ఎప్పుడు పోడ్కాస్ట్ చేస్తారు అని. అప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చేస్తే, ఇప్పుడు కూడా ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో వస్తున్నా, క్యాన్సర్ గురించి. మహబూబ్నగర్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ బెల్లకంటి రాజ్ కుమార్ సార్తో ఇవాళ ఈ పోడ్కాస్ట్. సార్, ఫస్ట్ థింగ్ ఫస్ట్, వెరీ బిగ్ హై బట్ ఫ్రమ్ ఆర్ పిక్సెల్ మీడియా టు యూ. Thank you. Thank you so much. So healthy diet Yeah, from junk, a perfect big gift to a cancer surgeon. సో యా, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ హాస్పిటల్ గురించి కన్నా కూడా మీ గురించి మాట్లాడదాం. అంటే మీ గురించి ఒక డీటెయిల్డ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాకు ఇస్తే మా వ్యూవర్స్ కోసం, దట్ వుడ్ బి ఎ గ్రేట్ఫుల్. Yeah. సో అండ్ ఆల్సో ఇంకొకటి, పర్టికులర్లీ మహబూబ్నగర్లోనే ఎందుకు క్యాన్సర్ హాస్పిటల్, అది కూడా ఫస్ట్ ఎవర్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా మనదే కాబట్టి, వై పర్టికులర్లీ? సో యూ గివ్ మీ ఎ బ్రీఫ్. నా పేరు డాక్టర్ బిల్లకంటి రాజ్ కుమార్. నేను ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ని. అంటే ఐ డూ క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్. ఓకే, ఓకే. ఐఎమ్ born and brought up in Nagar Karnool, which is a part of combined Mahabubnagar district. Yes. So that is the foremost reason why I'm here. ఓకే. ఓకే, నేను MBBS గుంటూరు డిస్ట్రిక్ట్లో చేశాను, MS జనరల్ సర్జరీ ఫ్రమ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, అండ్ MCH సర్జికల్ ఆంకాలజీ వేర్ ఐ స్పెషలైజ్డ్ ఇన్ క్యాన్సర్. ఓకే. అది నేను ఐ డిడ్ ఫ్రమ్ చెన్నై. ఓకే. 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 After that I worked in some corporate hospitals. I worked in some trust hospitals. ఓకే. Gained a lot of experience and then landed up in Mahabubnagar in 2021. ఓకే. అంటే వై పర్టికులర్లీ మహబూబ్నగర్? అంటే మీరు ఇంత చేసిన దానికి, Yeah. సో యూ కెన్ హ్యావ్, మీరు ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు, బట్ వై పర్టికులర్లీ ఇన్ మహబూబ్నగర్? మెయిన్ రీజన్ ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్స్ అనేవి ఇప్పటి వరకు అప్ టు 2020 వరకు మెయిన్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, అండ్ మేబీ ఇన్ వరంగల్, విశాఖపట్నం అలాంటి టౌన్స్ లో మాత్రమే ఉంది. బట్ క్యాన్సర్ పేషెంట్స్ మాత్రం దే ఆర్ దేర్ ఫ్రమ్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ టౌన్, ఎవ్రీవేర్. సో ఇక్కడ ఒక పేషెంట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయితే హీ హ్యాస్ టు గో టు హైదరాబాద్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అండ్ సెకండ్ మోస్ట్ రీజన్ ఈస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక గంటలో ఒక రోజులో అయ్యేది కాదు. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ డయాగ్నోసిస్, క్యాన్సర్ డయాగ్నోసిస్ అవడానికే మనకి ఇట్ టేక్ సమ్ వీక్స్ సమ్ టైమ్. ఓకే. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్
may run anywhere between some weeks to some months. It may go up to 6 months also. ఓకే And ఒకసారి క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిందంటే he has to stay with the cancer hospital and with the doctors till his lifetime. Maybe the frequency అంటే the interval అనేది మారొచ్చు, ఒకసారి 3 months ఒకసారి వెళ్ళొచ్చు, 6 months వెళ్ళొచ్చు, బట్ లైఫ్ లాంగ్ he has to get connected to the cancer hospital. ఓకే ఓకే సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద రోల్ ఆఫ్ ఎ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ 3 ప్రైమరీ రోల్స్. ఓకే వన్ ఈస్ క్యాన్సర్ అవేర్నెస్, వన్ ఈస్ క్యాన్సర్ ప్రివెన్షన్, ఓకే, థర్డ్ ఈస్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఓకే, మీకు తెలిసినట్టే మనం వరల్డ్ అంతా ఎవాల్వ్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, చాలా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఇన్ఫాక్ట్ ఈవెన్ సర్జరీస్ చూసుకుంటే we were doing open surgeries. Open surgeries are now they did laparoscopic surgeries. Now the trend is robotic surgeries. So genetic therapy, robotic therapy, immunotherapy, చాలా చాలా పెద్ద పెద్ద పదాలు, కొత్త కొత్త పదాలు వింటున్నాం. అండ్ ఎవ్రీ వీక్ ఒక కొత్త క్యాన్సర్ డ్రగ్ వస్తుంది. ఓకే ఓకే, ఇవన్నీ ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ లో క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ని బాగా పెంచింది. ఆల్మోస్ట్ 80 to 90% సర్వైవల్ రేట్ ఉంటుంది, సక్సెస్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, సక్సెస్ అనేది అక్కడే ఉండిపోయింది, లెస్ దెన్ 50% ఉంది. ఎందుకోసం అంటే ఎంత టెక్నాలజీ వచ్చినా సరే దాన్ని వినియోగించుకునే వాళ్ళు లేరు. ఓకే, మన ప్రజలు అంటే ఎస్పెషల్లీ అమాయకత్వం, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ మనీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్. ఓకే, ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే దే ఆర్ నాట్ యూటిలైజింగ్ ద సర్వీసెస్ ప్రాపర్లీ. ఓకే, సో దే వోంట్ కమ్, ఇఫ్ దే డోంట్ కమ్ వి విల్ కమ్ హియర్ అనే ఉద్దేశంతో మేము వచ్చాం. ఓకే, వి మే నాట్ బి ఆఫరింగ్ హై ఎండ్ స్టాండర్డ్స్, బట్ మోర్ దెన్ 95% ఆఫ్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాల్సిన ఎక్విప్మెంట్ తో వీ స్టార్టెడ్ మహబూబ్నగర్ క్యాన్సర్ హాస్పిటల్. ఓకే, జస్ట్ నాట్ ఫర్ ట్రీట్మెంట్, మన ఏమేంటంటే క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ ప్రివెన్షన్, క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ ఎట్ ద లాస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. బట్ అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఇంకా జరగలేదు. ఇంకా మనం హైయర్ స్కేల్లో, లార్జర్ స్కేల్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే ఓకే, దీనిలో భాగంగానే ఇండియాలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రతి నెల ఒక స్పెషల్ ఆర్గన్ పట్టుకుని క్యాన్సర్ అవేర్నెస్ మంత్ చేస్తారు. ప్రతి ఇయర్ February 4th వరల్డ్ క్యాన్సర్ డే చేస్తారు. దేర్ ఆర్ మెనీ ప్రోగ్రామ్స్, బట్ ఇట్ వోంట్ గో టు ద కామన్ మ్యాన్. అంటే అవేర్నెస్ ఇవన్నీ టాపిక్ వచ్చింది కాబట్టి, ఎట్ పర్టికులర్లీ అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ క్యాన్సర్ అంటే మోస్ట్ ఆఫ్ ద మిత్ ఏంటంటే క్యాన్సర్ వస్తే ఇంకా చచ్చిపోతాం, అదే మోస్ట్ ఆఫ్ ద మిత్ ఏంది, అది ఆల్మోస్ట్ అందరు నమ్మేది కూడా అదే. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? బేసికలీ మన హ్యూమన్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ బేసిక్ యూనిట్ అంటే సెల్. ఓకే, ఒక సెల్. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ అయింది, కట్ అయితే ఆ కట్ అనే హీలింగ్ ప్రాసెస్ లో ఆ సెల్ అనేది మల్టిప్లై అవుతుంది. 1 cell, 2 cells, 2, 4, 8, 6, 2, 4, 8, 16 అట్లా డివైడ్ అవుతూ ఉంటది. సో బట్ ఇట్ ఈస్ ఎ హైలీ కంట్రోల్ ప్రాసెస్. అంటే బాడీకి ఒక కంట్రోల్ ఉంది, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతుంది, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే. సెల్ డివిజన్, కణ విభజన అంటాం తెలుగులో. ఆ సెల్ డివిజన్ ప్రక్రియ వల్ల వూండ్ హీలింగ్ జరుగుతుంది. ఇట్స్ నార్మల్ డే టు డే యాక్టివిటీ. మన హెయిర్ వస్తుంటది, కొత్త హెయిర్ వస్తుంటది. మన స్కిన్ ఎవ్రీ 28 days కి స్కిన్ అనేది కొత్త స్కిన్ వస్తుంది. ఈ సెల్ డివిజన్ ద్వారా మన కొత్త స్కిన్ రిప్లేస్ అవుతుంటది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ఎక్స్టర్నల్ టాక్సిన్స్, కార్సినోజన్స్ అంటాం. అంటే క్యాన్సర్ ని కారణమైన వాటిని అన్నింటినీ మనం కార్సినోజన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో, ఆల్కహాల్, సన్లైట్, రేడియేషన్, ఇవన్నీ కార్సినోజన్స్ అంటాం. ఆ కార్సినోజన్స్ అనేది ఈ సెల్ డివిజన్ ప్రక్రియని డిస్టర్బ్ చేసి దానిలో ఉన్న ఇన్బిల్ట్ కంట్రోల్ మెకానిజం డిస్టర్బ్ చేస్తుంది. సో అన్కంట్రోల్ సెల్ డివిజన్, అసాధారణ కణ విభజన అంటాం దాన్ని. ఓకే, అయిపోయి సెల్స్ కంట్రోల్ లేకుండా డివైడ్ అవుతూ ఉంటాయి. డివైడ్ అయిపోయి ఒక మాంస ముద్దలా ఏర్పడుతుంది. సో దాన్ని మనం క్యాన్సర్ అంటాం. సో ఈ క్యాన్సర్ తత్వం ఏంటంటే పెరుగుతూ ఉంటుంది అండ్ స్ప్రెడ్ అవుతుంది. సో లోకల్ డిసీజ్, రీజనల్ డిసీజ్, సిస్టమిక్ డిసీజ్ అంటాం. అంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఉండకుండా పక్కన లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అవ్వచ్చు, లేకుంటే బోన్స్ కి స్ప్రెడ్ అవ్వచ్చు, లేకుంటే లివర్ కి స్ప్రెడ్ అవ్వచ్చు, ఎక్కడైనా బాడీలో వేరే పార్ట్ స్ప్రెడ్ అవుతుంటది. సో దట్ ఈస్ ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ క్యాన్సర్, అన్కంట్రోల్ సెల్ డివిజన్ అండ్ స్ప్రెడ్. ర్యాపిడ్ గా పెరుగుతుంది, ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని బట్టి మనం స్టేజెస్ డిసైడ్ చేస్తాం. I was about to ask the stages. Stage 1, Stage 2, Stage 3, Stage 4. అంటే ఇది ఎట్లా డిఫైన్ చేస్తారు సార్? స్టేజ్ సో బేసికలీ ఎవ్రీ క్యాన్సర్ హ్యాస్ 4 stages, మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. ఓకే, సో ఎర్లీ స్టేజెస్ డిపెండింగ్ అపాన్ ద సైజ్, ఎంత వరకు ఉంది, ఎక్కడికి పాకింది, వేరే ఆర్గన్ స్ప్రెడ్ అయిందా, బాడీలో ఎంత ఎక్స్టెండ్ ఉందో తెలియదు, దాన్ని బట్టి మన ఎంత గ్రోత్ బట్టి మనం స్టేజెస్ డివైడ్ చేస్తాం. స్టేజ్ 1, 2, 3 అంటే లోకో రీజనల్, అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ దాని చుట్టుపక్కల మాత్రమే అంటే స్టేజ్ 1 to 3. స్టేజ్ 4 అంటే బాడీలో వేరే ప్లేసెస్ స్ప్రెడ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ కి, బోన్, లివర్, బ్రెయిన్,
యూజువల్గా ఈ 4 సైడ్స్కి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంటుంది, దాన్ని స్టేజ్ 4 అంటాం. సో ఈ స్టేజెస్ బట్టి మన ట్రీట్మెంట్ ప్లానింగ్ అండ్ స్టేజెస్ బట్టి మన సక్సెస్ రేట్ అనేది డిసైడ్ చేస్తాం. దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్. వెస్టర్న్ కంట్రీస్లో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2లో డయాగ్నోస్ అవుతాయి. మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్లో స్టేజ్ 3 స్టేజ్ 4లో ఎక్కువ డయాగ్నోస్ అవుతాయి. I hardly see less than 10% of patients in stage 1. Most of the patients in Mahabubnagar I see in stage 3. అంటే పర్టికులర్లీ మన హాస్పిటల్ కానీ వచ్చే వాళ్ళు కూడా రూరల్ నుంచే కాబట్టి Yes. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడైనా, అంటే వాళ్ళ క్యాన్సర్ వచ్చిందని వాళ్ళు ఎట్లా గ్రహించి మీ దగ్గరికి వస్తున్నారు? 1 week చూస్తారు, 2 weeks చూస్తారు, 3 weeks చూస్తారు. దాని తర్వాత దే డోంట్ నో, అప్పటికి కూడా వాళ్ళకి తెలియదు క్యాన్సర్ అని తెలియదు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ పాపం అమాయకులు, వాళ్ళకి తెలియక ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, తెలియకుండానే వాళ్ళు స్టేజ్ 4కి వెళ్ళి అడ్వాన్స్ అయ్యి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 3 months బ్యాక్ వీ సా బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్. ఓకే. రొమ్ము లోపల గడ్డ ఉంది, ఎవరో చీమ్ పట్టిందని చెప్పేసి దాన్ని కట్ చేశారంట. కట్ చేస్తే చీమ్ రాలేదు, నీరు వచ్చింది, ఏం కాలేమ్మా అని చెప్పి డ్రెస్సింగ్ చేస్తున్నాడు. రెగ్యులర్గా డ్రెస్సింగ్ చేయించుకుంటున్నారు, అదంతా అల్సరేట్ అయిపోయి ఫంగేట్ అయిపోయి వచ్చారు మా దగ్గరికి. సో వీ హ్యాడ్ టు డూ ఏ ప్లాస్టిక్ సర్జరీ ఫర్ రికన్స్ట్రక్షన్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎడ్యుకేట్ బోత్ ద పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ లైక్ రూరల్ ఏరియాస్లో మెడికల్ కేర్ తీసుకున్న వాళ్ళు కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సి. లాస్ట్ కి ఆ పేషెంట్ మంచినే. యా షీ వాస్ cured, ఓకే. but luckily not by chance. అచ్చా. Okay. ఓకే. Not everyone is lucky enough. See, usually whenever there is a tumor, మనకు 1 month 2 months time is, but beyond 2-3 months అయితే ట్యూమర్ స్ప్రెడ్ అవుతుంటది. దాని బేసిక్ నేచరే స్ప్రెడ్ అవ్వడం. ఓకే. అసలు బేసిక్గా ఒక పర్సన్ నాకు అంటే ఈ సిమ్టమ్స్ వస్తే నాకు క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి ఏమన్నా ఉంటాయా? యా. సో క్యాన్సర్ సిమ్టమ్స్ మనం బ్రాడ్గా డివైడ్ చేస్తే ఆర్గన్ వైస్, అంటే ఏ ఆర్గన్లో స్టార్ట్ అయిందో దాన్ని బట్టి ఉంటుంది. అండ్ జనరలైజ్ కూడా చెప్పొచ్చు. జనరలైజ్గా 4-5 పాయింట్స్ చెప్పాలంటే, ఎక్కడైనా సరే గడ్డ ఉండడం, గడ్డ అది నొప్పి ఉన్నా లేకున్నా, చాలా మంది ఏం చెప్తారంటే నాకు గడ్డ ఉంది కానీ నొప్పి లేదని రాలేసారు అంటారు. సో నొప్పికి క్యాన్సర్కి సంబంధం లేదు. నొప్పి లేని గడ్డలు కూడా క్యాన్సర్ అవ్వచ్చు. ఓకే. ఓకే. దట్ ఇస్ ద మోస్ట్ కామన్ మిత్ ఐ సీ. నొప్పి లేదని జాలేస్తారంటారు, జాలేస్తుంది పాపం. ఓకే. సో గడ్డ. నెక్స్ట్ అసాధారణంగా రక్తం కారడం, నోట్లోకి వెళ్ళైనా ముక్కులోకి వెళ్ళైనా సరే, మూత్రంలో అయినా లేకుంటే గర్భసంచి నుంచి ఓకే అధిక రక్తస్రావం రావడం, రెండు మోషన్లో బ్లడ్ రావడం, ఇది సార్ అన్యూజువల్. ఎప్పుడో ఒకసారి ఓకే చిన్న మైనర్ ట్రామా వల్ల వస్తుంది, బట్ కంటిన్యూస్గా డైలీ అబ్నార్మల్ బ్లీడింగ్ అవుతుందంటే వీ షుడ్ సస్పెక్ట్. ఓకే. థర్డ్ థింగ్ ఏంటంటే వీక్నెస్, ఎక్సెసివ్ వీక్నెస్ బియాండ్ సమ్ టైమ్. 4-5 days చాలా మంది స్ట్రెస్లో లేకుంటే అలసిపోయినప్పుడు వస్తుంది. బట్ 10 days 20 days 30 days వీక్నెస్ ఉంది అంటే దే షుడ్ బి ఎ రీజన్. నెక్స్ట్ ఆకలి తగ్గడం, నెక్స్ట్ బరువు తగ్గడం, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటాం మనం. ఒక 3 to 6 months పీరియడ్లో 10 kgs కంటే వెయిట్ తగ్గినామంటే దట్ ఈస్ ఏ అలార్మ్ సైన్ ఫర్ క్యాన్సర్. దీస్ ఆర్ ఆల్ ద మేజర్ అంటే జనరలైజ్డ్ సిమ్టమ్స్. ఆర్గన్ వైజ్ వస్తే పుండు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్స్, నోటి క్యాన్సర్, పుండు ఉంటుంది నోట్లో. మనం మెడిసిన్స్ వాడతాం, నాకు పుండు వచ్చిన 1 week మెడిసిన్ వాడతా, బట్ 2 weeks తర్వాత కూడా అలాగే ఉందంటే దెన్ సంథింగ్ వీ షుడ్ కన్సల్ట్ అన్ ఆంకాలజిస్ట్. అల్సర్, బ్లీడింగ్, నో తెచ్చుకోకపోవడం అట్లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ వచ్చింది అనుకో, సో లంగ్ పని ఏంటి? బ్రీతింగ్ డిఫికల్టీ, బ్రీత్ చేసేటప్పుడు ఆయాసం రావడం, పెయిన్ రావడం, లేకుంటే దగ్గినప్పుడు దగ్గులో బ్లడ్ రావడం. సరే ఆర్గన్ వైజ్ అన్నమాట. ఆర్గన్ వైజ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. సో ఓకే, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. కమింగ్ టు మహబూబ్ నగర్ క్యాన్సర్ హాస్పిటల్, వాట్ ఆర్ ద సర్వీసెస్ యూ ఆఫర్ రైట్ నౌ ఇన్ మహబూబ్ నగర్? అండ్ మీరు ఫేస్ చేసిన ఒక క్రేజియస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఎవరు? యా, క్రేజియస్ట్ థింగ్ వస్తే ఫస్ట్ ఐ విల్ టెల్ ద ఫస్ట్ ఆన్సర్. యా ఫస్ట్. సో మహబూబ్ నగర్ క్యాన్సర్ హాస్పిటల్ ఐ థింక్ ఇన్ 2 months we will be reaching 3rd anniversary. ఓకే. 3 years అయిపోయింది సక్సెస్ఫుల్ గా. వి ట్రీటెడ్ మోర్ దెన్ 1000 సర్జరీస్ చేసాం. ఓకే. ఆల్మోస్ట్ ఒక 2000 members కి కీమోథెరపీస్ ఇచ్చాం. ఆల్ అవర్ సర్జరీస్ ఆర్ మేజర్ సర్జరీస్. ఓకే. ఓకే, there is nothing like minor surgery in cancer. Okay, only diagnostic biopsies అయితేనే మైనర్ అవుతుంది. ఓకే. ఓకే. We have all facilities related to cancer surgery and cancer chemotherapy, targeted therapy and immunotherapy. ఓకే. ఓకే, మన ఆపరేషన్ థియేటర్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ దిస్ రీజన్. మనకు లిగాష్యూర్, హార్మోనిక్ స్కాల్పల్, మోనోపాలర్, బైపోలర్, వెంటిలేటర్, అడ్వాన్స్డ్ ఓటీ ఎక్విప్మెంట్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఓకే. సో బేసికలీ ఆల్ దిస్ ఎక్విప్మెంట్ దీనివల్ల ఏంటంటే బ్లడ్ లాస్ అనేది మనం రెగ్యులర్ ఎక్విప్మెంట్ చేస్తే సర్జరీ 1 liter బ్లడ్ లాస్ అనుకోండి, వీటితో చేస్తే జస్ట్ 100 to 150 ml బ్లడ్ లాస్ ఉంటుంది. ఓకే. వెంటిలేటర్ ఉంది, వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఐసీయూ ఆల్సో. ఓకే. ఓకే. సో those are our facilities. ఓకే. When it comes to crazy thing, I did surgery for one patient, endometrial cancer, గర్భసంచి క్యాన్సర్కి సర్జరీ చేశాను అరౌండ్ 1.5 years బ్యాక్. ఒక 1 year తర్వాత midnight 2 o'clock పేషెంట్ నాకు ఫోన్ చేసింది. పేషెంట్ ఫోన్ చేసి, సార్ ఏం సర్జరీ చేసినావు సార్, పేషెంట్ కడుపు నొప్పి వస్తుంది ఇప్పుడు అని ఫోన్ చేసింది. నైట్ 2 o'clock.
అండ్ షీ వాస్ లైక్ షీ వాస్ నాట్ గివ్ మీ ఛాన్స్ టు స్పీక్, అరుస్తూనే ఉంది కంప్లీట్గా. సో నేను పేషెంట్ నచ్చ చెప్పి రామ్మా చూసుకుందాం అని చెప్పేసి రమ్మని చెప్పాను. నెక్స్ట్ డే చూస్తే పేషెంట్ హ్యాస్ ఎ బిగ్ స్టోన్ ఇన్ ద కిడ్నీ దట్ ఇస్ టోటల్లీ అన్రిలవెంట్ టు ద క్యాన్సర్. క్యాన్సర్. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మనం ఒక్కసారి ఒక పేషెంట్ కి ఒక ట్రీట్మెంట్ చేసామనుకోండి, లైఫ్ లాంగ్ దే విల్ థింక్ వాట్ ఎవర్ షీ హ్యాపెన్స్ టు హర్ దే విల్ అట్రిబ్యూట్ టు ద సర్జరీ. ఓకే ఓకే. దిస్ ఇస్ జస్ట్ ఇన్నోసెన్స్. అదే కావాలని చేయరు. నో సెన్స్. దట్ ఈస్ ఇన్నోసెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతే. ఓకే. సో ఐ టుక్ హర్ అండ్ ట్రీటెడ్. నో ఇష్యూ. సో ఇన్నోసెన్స్ అని అంటున్నారు కదా మీ పేషెంట్స్ని. దర్ ఇస్ వన్ థింగ్. సో బేసిక్గా మీరు ఆల్మోస్ట్ ఎనీ 10 years ఆఫ్ స్టడీ ఆర్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిన? I started my MBBS education in 2005 2005. and I ended my MCH in 2018. అంటే ఆల్మోస్ట్ 13 or 14 years. For that I had 3 major entrance examinations అవును. which I cleared in first attempt, fortunately. అన్ని ఫస్ట్ అటెంప్ట్ లోనే చేస్తేనే చేయంగానే 40 years అయింది. ఓకే. ఇంత చేసి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా లో మూమెంట్ అనిపించింది అయ్యో? పర్టికులర్లీ ఒక పేషెంట్ చూస్తే ఏంది ఇది, వై ఇదంతా ఎందుకు అనే థాట్ ఎప్పుడన్నా వచ్చిందా లో మూమెంట్ మీకు? See, most of the patients give credit to our services. Okay. One and ఎవరో ఒకరు ఉంటారు ఏదో ఒకటి అంటూ ఉంటారు, అరే ఎందుకు వచ్చాము ఈ ప్రొఫెషన్ కనిపిస్తుంది అప్పుడు. బట్ ఓకే, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ రికగ్నైజ్, విల్ గివ్ క్రెడిట్, దేవుళ్ళగా భావిస్తారు, మనం చెప్పింది నమ్ముతారు. ఓకే. ఎందుకోసం అంటే మన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫస్ట్ లోనే చెప్పారు, దే విల్ ట్రావెల్ విత్ us for months to years. సో ఇట్ ఈస్ బియాండ్ ట్రీట్మెంట్. ద బాండింగ్ ఈస్ లైక్ ఫ్యామిలీ. దే విల్ ట్రీట్ us as ఫ్యామిలీ. ఒక పేషెంట్ ఉంటారు, మన బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ చేసినాం, బాబు కొడుకు అని అంటారు, మీ మమ్మీ బాగుంది అంటే షీ విల్ కన్సిడర్ హర్సెల్ఫ్ యాజ్ మై మదర్. ఓకే 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 ఓకే. సో దోస్ విల్ గివ్ us lot of confidence and boost. ఓకే. సో కమింగ్ టు ద క్యాన్సర్ పార్ట్ చూస్తే లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొలోటరల్ క్యాన్సర్, am I correct? Colorectal. కొలోరేటల్. సో ఈ క్యాన్సర్ వల్ల చాలా మంది చనిపోయారు అనేది మా టీం రీసెర్చ్ చేసిన దాంట్లో ఎక్కువ తెలిసింది. వాట్ ఈస్ దట్ టైప్ ఆఫ్ క్యాన్సర్? వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు? Colorectal cancer అంటే బేసికలీ పెద్ద పేగు క్యాన్సర్. ఓకే. పెద్ద పేగు క్యాన్సర్. పెద్ద పేగులో 2 parts, colon and rectum. ఓకే. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ 5 cancers in India. ఓకే, ఎస్పెషల్లీ మేల్లో ఎక్కువ చూస్తాం, ఫీమేల్ కూడా కామన్, బట్ మేల్లో కామన్గా చూస్తాం. ఓకే, ఈ సిమ్టమ్స్ ఏంటంటే యూజువల్గా కొంచెం బ్లీడింగ్ పర్ రెక్టం, అంటే మోషన్కి వెళ్ళినప్పుడు రక్తం రావడం, లేకుంటే ఎక్కువ సార్లు మోషన్ అవ్వడం, ఫ్రీక్వెన్సీ రోజుకి 3 సార్ల కంటే ఎక్కువ రావడం. కొంతమందికి ఎట్లంటే ఒక 3 రోజులు మోషన్ రాదు, తర్వాత మోషన్ ఎక్కువ వస్తుంది తర్వాత. సో చాలా మంది ఏమవుతుందంటే వీళ్ళు పైల్స్ అనుకొని లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, పైల్స్ కోసం ఏదో చేయించుకుంటారు, సమ్ మ్యానిపులేషన్ చేయించుకుంటారు, తర్వాత ఆయన చేతులు ఎత్తేసి ఇది క్యాన్సర్ లా ఉందని డాక్టర్ దగ్గర పంపించేస్తారు. సో మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ మిస్డయాగ్నోస్డ్ అండ్ మిస్హ్యాండిల్డ్. అది ఆల్రెడీ అంటే ఆడ జరుగుతున్న దానికి అది ఏదో ట్రీట్మెంట్ చేసి ఉంటారు, డిలే అది ఇంకేదో అయి ఉంటది, మోస్ట్ డ్రెడెడ్ థింగ్. సో అట్లాంటి టైంలో మీ దగ్గరకు వస్తారు, అప్పుడు మా దగ్గరకు వస్తారు. అప్పటికి అది 3rd stage కో 4th stage కి వెళ్ళిపోతుంది. ఓకే, సో దట్ నీడ్స్ మల్టీడిసిప్లినరీ ట్రీట్మెంట్. రెక్టల్ క్యాన్సర్ అయితే రేడియేషన్, కీమోథెరపీ అండ్ సర్జరీ. కోలన్ క్యాన్సర్ అయితే ఇట్ రిక్వైర్స్ బోత్ సర్జరీ అండ్ కీమోథెరపీ. ఓకే ఓకే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ బేసికలీ దే ఆర్ మిస్డయాగ్నోస్డ్ అండ్ మిస్హ్యాండిల్డ్. దానివల్ల లేట్ అవుతుంది ట్రీట్మెంట్ అనేది. ఎర్లీ స్టేజ్ కోలోరెక్టల్ క్యాన్సర్ సర్వైవల్ రేట్ ఇస్ మోర్ దాన్ 90%. ఓకే, అసలు ఇదంతా కాకుండా డైరెక్ట్ చెక్ చేసుకోవాలి అంటే నేను తెలుసుకోవాలి నా క్యాన్సర్ ఉందా లేదు అని అంటే వాట్ ఆర్ ద టెస్ట్ వి గో త్రూ? స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్, స్క్రీనింగ్ ఫర్ జనరల్ పాపులేషన్ అండ్ స్క్రీనింగ్ ఫర్ హై రిస్క్ పాపులేషన్. సపరేట్ రెండు టాపిక్స్ మాట్లాడుకుంటాం. సో స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటంటే క్యాన్సర్ స్టార్ట్ అవ్వక ముందే, క్యాన్సర్ సింటమ్స్ మన బాడీలో రాకముందే, అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా లేకుంటే దానికి క్యాన్సర్ ఫ్యూచర్ లో వచ్చే తాలూకా లక్షణాలను గుర్తించే టెస్ట్ ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఓకే, ఫార్చునేట్లీ వీ హ్యావ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ 3 major cancers. Okay. Colorectal cancers, breast cancer and cervix cancer. Okay. These are in the list of top 5 common cancers in India. Top 5 common cancers. And almost 50% of the cancers in women are breast and cervical cancers. రెండింటికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. ఓకే. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఫీమేల్ బ్రెస్ట్ కి అయితేనేమో మ్యామోగ్రామ్, సర్విక్స్ కి అయితేనేమో ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ చేస్తాం. యాజ్ పర్ గైడ్ లైన్స్ దే హ్యావ్ టు బి కండక్టెడ్. ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఫ్రీ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వీక్స్ క్యాన్సర్ అని మనం మహబూబ్నగర్ అంతా అడ్వర్టైజ్మెంట్ చేసి ఆటో తిప్పి చేశాం. కెన్ యూ ఎక్స్పెక్ట్ హౌ మెనీ పీపుల్ కేమ్ ఫర్ ద ఫ్రీ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్? వన్ పేషెంట్ కేమ్ ఫ్రీగా చేస్తామంటే. అండ్ ఎవ్రీ ఉమెన్ ఇన్ మహబూబ్ నగర్ who is about 21 years is eligible for pap smear test and every woman above 40 years is eligible for mammogram. అంటే ఆల్మోస్ట్ లక్షల్లో ఉంటారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్, అండ్ మన దగ్గరికి వచ్చింది ఒకరే.
అంటే ఇదంతా వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల. Yeah. ఓ గాడ్. సో అంటే దీనికి లైఫ్ స్టైల్ కూడా ఏమన్నా కారణం ఉండొచ్చా మనం అంటే Lifestyle? మేజర్ రోల్, లైఫ్ స్టైల్ హ్యాస్ మేజర్ రోల్ ఇన్ క్యాన్సర్. సో అంటే లైఫ్ స్టైల్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో బేసిక్ ఎనీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ యూ క్యాన్ గివ్. See, lifestyle has two parts, okay? Okay. 2-3 parts basically. One is our diet, one is our activity, and is our work life, okay? Diet, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటాం, బట్ నాకు తెలిసి 90% ఆఫ్ ద పాపులేషన్ తీసుకోరు. వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ జంక్ ఫుడ్. విల్ టేక్ లాట్ ఆఫ్ క్యాలరీస్, లాట్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రైడ్ ఫుడ్స్. ఆల్ దీస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఇన్ ద లాంగ్ రన్. ఓకే. ప్రాబ్లమ్ విత్ క్యాన్సర్ ఏంటంటే మన ఏదన్నా ఒక ఎక్స్పోజర్ ఇప్పుడు ఉందనుకోండి, ఎక్స్పోజర్ వచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ చేస్తాం, అన్హెల్తీ డైట్ తీసుకుంటాం, రేపు ఎల్లుంటే మనకి ఎఫెక్ట్ రాదు. ఎఫెక్ట్ అనేది మనకి తీసుకుని అట్లీస్ట్ 5 to 10 years పడుతుంది. సో అందువల్ల నో వన్ కేర్స్ అండ్ నో వన్ రికగ్నైజెస్ ద ఇంపార్టెన్స్. అది. సో మనం ఎక్సర్సైజ్ చేస్తాం, ఇవాళ ఎక్సర్సైజ్ చేస్తే రేపు హెల్తీ అయిపోం. ఓకే, మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తే లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటాం. లైఫ్ లాంగ్ హెల్త్. ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఒబేసిటీ వల్ల కూడా చాలా క్యాన్సర్స్ వస్తాయి. ఓకే. గర్భసంచి క్యాన్సర్, మీరన్న కొలోరెక్టల్ క్యాన్సర్ కూడా ఒబేసిటీ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ డైట్ విషయానికి వస్తే ఇందా చెప్పాను కదా, బ్యాలెన్స్ డైట్, గుడ్ ప్రోటీన్స్, లెస్ క్యాలరీస్ అండ్ లెస్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుండదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మీట్, పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఆర్ రిలేటివ్లీ సేఫ్, బట్ రెడ్ మీట్ అంటే మటన్ ఇవనేది అంత సేఫ్ కాదు ఇన్ ద లాంగ్ రన్. వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే, బట్ ఫ్రీక్వెంట్ కన్సంప్షన్ అనేది అంత హెల్తీ కాదు. కొలోరెక్టల్ క్యాన్సర్ కూడా రెడ్ మీట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్ రిస్క్ ఫ్యాక్టర్. సో మన ఏరియాస్లో ఎక్కువ మటన్ తింటారు, చాలా మంది లావుగా ఉంటారు. ఫైబర్ తక్కువ తింటారు. ఫైబర్ అంటే నార, పీచ్ అంటాం. సో నార పదార్థాల వల్ల ఏమవుతుందంటే మోషన్ అనేది సాఫ్ట్గా వస్తుంది, మనకి స్టాగ్నేషన్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉండదు. సో ఎప్పుడైతే మనకి కాన్స్టిపేషన్ ఉంటుందో ఆ మోషన్లో ఉన్న బ్యాక్టీరియా, లోకల్ రియాక్షన్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీరు అన్నారు ఇన్ ద కొలోరెక్టల్ క్యాన్సర్ని, ఎవ్రీథింగ్ కమ్స్ టు దిస్ ఓన్లీ. ఒబేసిటీ, లో ఫైబర్ డైట్, రెడ్ మీట్, లెస్ ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ ఆర్ రిలేటెడ్ టు కొలన్ క్యాన్సర్. ఓకే. సో ఈ టాపిక్లో ఎలాగో వన్స్ ఇన్ ఏ టైమ్ అనే పదం అండ్ ఆల్సో స్మోకింగ్ వచ్చింది కాబట్టి ఐ గో టు ద స్ట్రైట్ అవే టు ద సేమ్ క్వశ్చన్, ద బిగ్ క్వశ్చన్ యాక్చువల్ చెప్పండి. స్మోకింగ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలుసు, బట్ స్టిల్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ దానివల్ల వస్తాయి? అసలు అది ఆపేయడానికి మీరేమైనా మీ పేషెంట్స్కి సజెస్ట్ చేస్తారా? ఎక్సలెంట్ క్వశ్చన్. టొబాకో ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ టు ద క్యాన్సర్ డాక్టర్. బిగ్గెస్ట్ ఎనిమీ ఇస్ టొబాకో. ఓకే. సో టొబాకో గురించి ఏ డాక్టర్ మాట్లాడినా క్యాన్సర్ డాక్టర్ మాట్లాడినంత బాగా మాట్లాడలేరు. ఎందుకోసం అంటే ఐ వాజ్ రూటింగ్ ఫర్ ఇది ఎండ్లో అడుగుదాము అన్న థాట్లో ఉన్నా, బట్ ఆల్రెడీ టాపిక్లో మధ్యలో వచ్చింది కాబట్టి no one can stop from yes no one can stop. Okay. So tobacco గురించి చెప్తే, tobacco is basically it can be consumed in many ways, either e-cigarettes or cigarettes. Okay. అండ్ కొన్ని ప్లేసెస్లో అయితే రివర్స్ స్మోకింగ్ అంటారు. అంటే ఆ ఫ్లేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్లేమ్ని లోపల పెట్టుకొని తాగుతారు. ఇప్పుడు మనం సిగరెట్లో ఫ్లేమ్ ఉంటుంది కదా, అదే బర్న్ టిప్ ఉంటుంది, ఆ టిప్ లోపల పెట్టి పీలుస్తారు. రివర్స్ స్మోకింగ్ అంటారు. ఎస్పెషల్లీ నార్త్ అండ్ ఆంధ్ర ప్లేసెస్లో తీసుకుంటాం. ఆ రివర్స్ స్మోకింగ్ వల్ల ప్యాలెట్ అంటే రూఫ్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ, ఆ క్యాన్సర్స్ ఎక్కువ కామన్గా చూస్తుంటారు. అండ్ డైరెక్ట్ టొబాకో తీసుకునే ఎట్లా అంటే టొబాకో, గుట్కా, కైని, తంబాకు, ఇవన్నీ ఏ రూపంలో తీసుకున్నా సరే ఇట్ ఈస్ టాక్సిక్. మనకు ఈ టొబాకో, స్మోకింగ్ ఇలాంటి వాటి వల్ల ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ 6,000 కెమికల్స్, 6,000 కెమికల్స్ ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 70 కార్సినోజన్స్, అంటే క్యాన్సర్ కారణమైన కెమికల్స్ 70 రకాలు ఉంటాయి, 70 types. ఓకే. అండ్ యూ వోంట్ బిలీవ్ ఇట్ విల్ కాజ్ అట్లీస్ట్ 14 types ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద బాడీ. 14 types of cancers. Smoking increases risk of 14 cancers. Okay. Oral cancer, throat cancer, esophageal cancer, lung cancer, most dreadful cancer, lung cancer, stomach cancer, liver, bladder, acute myeloid leukemia, myelogenous leukemia, AML అంటాం. ఓకే. ఇలా ఆల్మోస్ట్ 14 types of cancers వస్తుంది. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్వాంటెడ్ థింగ్ ఈస్, మీరు స్మోక్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక వ్యక్తి స్మోక్ చేస్తారు, అతనే కాకుండా తన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం, ప్యాసివ్ స్మోకింగ్. ఓకే. ఇప్పుడు తను స్మోక్ చేసి వదిలేస్తాడు, ఆ ఇంట్లో ఉన్న గాలి, ఆ చుట్టుపక్కల గాలి కూడా కలుషితం అవుతుంది, అది పక్కన ఉన్న బై స్టాండర్ కూడా గాలి తీసుకుంటాడు, దానివల్ల కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. సో ఇట్ ఈస్ టాక్సిక్ నాట్ జస్ట్ టు అస్, బట్ పక్కన వాళ్ళకి కూడా డ్యామేజ్ కాజ్ చేస్తుంది. ఓకే. చాలా మంది అంటారు, నేను స్మోకింగ్ ఆపేసాను సార్ 1 month అయింది, నాకు ఎందుకు క్యాన్సర్ వచ్చింది అంటారు. ఓకే. చేసేదంతా చేసి వచ్చిందంటే 1 month తగ్గేది కాదండి. యూ వోంట్ బిలీవ్,
మనం ఒకసారి అంటే స్మోకింగ్ అండ్ బాడీలో క్యాన్సర్ రిస్క్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ప్యాక్ ఇయర్స్ అంటాం. ఓకే. ఒక ప్యాక్ ఒక డే అంటే డైలీ ఒక ప్యాక్ 1 ఇయర్ స్మోక్ చేస్తే అది 1 ప్యాక్ ఇయర్ అంటాం. ఓహో! ఓకే. నంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ ఈస్ ప్రపోర్షనల్ టు ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ 5 ఇయర్స్ స్మోక్ చేసి ఇవాళ స్మోక్ చేశారు అనుకోండి, స్మోకింగ్ అనేది జస్ట్ క్యాన్సరే కాదు, ఇట్ విల్ ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, సడన్ కార్డియాక్ డెత్స్ రావచ్చు, స్ట్రోక్ రావచ్చు. ఓకే, ఇట్ హాస్ లాట్ ఆఫ్ సిస్టమిక్ ఎఫెక్ట్స్ ఆల్సో. లంగ్స్ వల్ల సిఓపిడి, బ్రీదింగ్ డిఫికల్టీస్ కూడా వస్తాయి. సో ఇవాళ మనం స్మోకింగ్ ఆపేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 1 ఇయర్ తర్వాత కార్డియాక్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అంటే 1 ఇయర్ వరకు హార్ట్ మీద రిస్క్ అట్లనే ఉంటుంది. అట్లనే ఉంటుంది. 5 ఇయర్స్ వరకు స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. 5 ఇయర్స్ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్. ఓకే. బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ 5 ఇయర్స్ వరకు ఉంటుంది. క్యాన్సర్ రిస్క్ తగ్గడానికి 0 అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది తెలుసా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? 20 ఇయర్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 ఇయర్స్ క్యాన్సర్ రిస్క్ 50% తగ్గుతుంది. అది కూడా ఏంది, ఇప్పుడు నువ్వు స్మోకింగ్ ఇవాళ స్మోక్ అంటే ఒక 4-5 ఇయర్స్ సిగ్నిఫికెంట్, ఒక సిగరెట్ కాదు, ఒక సిగ్నిఫికెంట్ టైం స్మోక్ చేసి ఇవాళ స్మోకింగ్ ఆపేస్తే అది దాని ఎఫెక్ట్ అనేది క్యాన్సర్ రిస్క్ తగ్గించుకుంటూ 10 ఇయర్స్కి 50%, 15 ఇయర్స్కి 70-80%, ఆల్మోస్ట్ 15 to 20 ఇయర్స్ 0 అవుతుంది. ఓకే. తెలుసా? సమ్ బేస్ లైన్ ఎఫెక్ట్ ఎప్పటికీ ఉంటుంది. అంత డేంజరస్ స్మోకింగ్ అనేది. సో మచ్ షిట్ ఈస్ దేర్ ఇన్ దిస్. అండ్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది స్మోక్ చేస్తారు, ఏమంటారు అంటే నేను డ్రైవింగ్ చేస్తాను, నేను చాలా కష్టపడతాను, నాకు నిద్రపోకుండా స్మోక్ చేస్తాను అది అని చెప్పేసి అంటారు. అండ్ ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఫ్రెండ్స్ నాకు అలవాటు చేశారు, బట్ నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను అంటారు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేసే ప్రోగ్రామ్. వీటిలో ఏంటంటే స్మోకింగ్ అవాయిడ్ చేయనికే, అంటే మనం డి అడిక్షన్ సెంటర్స్ అంటాం, అంటే అదొక అడిక్షన్ స్మోకింగ్. సో ఆ అడిక్షన్స్ బయటికి రావడానికి గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఓకే, దానిలో బిపినార్ఫిన్ అని చెప్పేసి చాలా ప్యాచెస్, గమ్స్ ఎక్సెట్రా అవన్నీ హెల్ప్ చేస్తుంది, కౌన్సిలింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఇలా ఉంటాయని కూడా చాలా మందికి తెలియదు. దెర్ ఆర్ వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ స్మోకింగ్. ఆ విషయం చాలా మంది తెలియక దే ఆర్ నాట్ ఏబుల్ టు క్విట్. ఓకే. మీరు పర్టికులర్లీ మామనార్లో విన్న ఒక ఈ మెయిల్లో చూసిన క్రేజియస్ట్ రీజన్ ఏంటి క్యాన్సర్కి? ఐ మీన్ స్మోకింగ్ వల్ల వచ్చింది దాంట్లో. లంగ్ క్యాన్సర్. స్మోకింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్, సెకండ్ ఓరల్ క్యాన్సర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళే ఉంటారు. సో ఎలాగో స్మోకింగ్ పార్ట్ వచ్చింది కాబట్టి లెట్స్ గో టు ద ఆల్కహాల్ పార్ట్. లైక్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ కూడా సెకండ్ విలన్. సో మోస్ట్ ఆఫ్ ద అనగానే few of the doctors will say, no, weekly once or twice is okay to take alcohol. Is that true or wrong? Or No amount of drinking is safe when it comes to cancer. మధ్యలో చెప్పేవాళ్ళు, ఐ ఆల్సో హెడ్ వీక్లీ వన్స్ ఒక పెగ్ వేసుకుంటే మంచిదే ఆల్కహాల్ అని. బట్ ఆల్కహాల్ కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఆల్కహాల్ నో అమౌంట్ 1 ml ఆల్కహాల్ కూడా మంచిది కాదు వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సర్. ఆల్కహాల్ కూడా చాలా హిస్టరీ ఉంది. ఒక 7 type of cancers are related to alcohol. 7. ఓకే, అదన్నా 5. అది ఓరల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కొలెక్టల్ క్యాన్సర్స్ ఎక్సెట్రా 7 type of cancers వస్తాయి. ఆల్కహాల్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్తో పాటు మంచింగ్ విల్ టేక్ లాట్ ఆఫ్ క్యాలరీస్. ఫ్రైస్, ఎస్పెషల్లీ మంచింగ్ కోసం ఫ్రైస్ కావాలి, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ సంథింగ్ ఐటమ్స్ తీసుకుంటాం, అవి కూడా టాక్సిక్, అవి కూడా కార్సినోజెనిక్. ఓకే, సో ఇండైరెక్ట్గా వీఆర్ టేకింగ్ మోర్ ఆఫ్ క్యాలరీస్, మోర్ ఫ్రైడ్ ఫుడ్స్, మోర్ జంక్ ఫుడ్. ఇట్ విల్ ఆల్సో ఇంక్రీస్ రిస్క్. ఆల్కహాల్ రిస్క్, అది రిస్క్. అండ్ ఇంకా మోస్ట్ డ్రెడ్ఫుల్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్. ఓకే, డెడ్లీ కాంబినేషన్ ఇది. స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ 1+1 ఈస్ నెవర్ ఈక్వల్ టు 2. 1+1 ఈస్ 4 or 6 వెన్ ఇట్ కమ్స్ టు క్యాన్సర్. ఓకే, 4 to 6 times రిస్క్ ఉంటుంది. ఇట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్ విత్ డెడ్లీయెస్ట్ అవుట్కమ్. ఓకే, సో కమింగ్ టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అని పక్కన పెడితే ప్లాస్టిక్ యూసేజ్, అంటే దీనివల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయని ఒక థియరీ ఉంది కదా. సో ఇది ఎంతవరకు నిజము? వాట్ ఈస్ ద, అంటే ఎట్లా ఏంటి దీని గురించి ఒకసారి డీటెయిల్గా దెర్ ఈస్ టు సేఫ్ ప్లాస్టిక్స్. ఓకే, బీపీఏ అనే కాంపౌండ్ ఉంటుంది. ఓకే, బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్స్ అని మనం చాలా మంది పిల్లల టాయ్స్లో చూస్తుంటాం. ఓకే, బీపీఏ వాస్ లింక్ టు క్యాన్సర్ డైరెక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ప్లాస్టిక్స్ బీపీఏ ఫ్రీ సేఫ్ అని వస్తున్నాయి. సో అట్ నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ప్లాస్టిక్ ఈస్ కన్సిడర్డ్ సేఫ్. ఓకే, బట్ ఏంటంటే మనకు మీకు తెలిసినట్టే నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఎన్ ఓషన్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ స్టడీస్ ఆర్ గోయింగ్ ఆన్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్. మనకి ఎందుకోసం అంటే ఇవాళ ప్లాస్టిక్ తీసుకుంటే రేపు క్యాన్సర్ రాదు, ఇఫ్ యూ టేక్ 10 to 20 years. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ఎట్ రూమ్ టెంపరేచర్ ప్లాస్టిక్ బాటిల్స్లో తీసుకోవడం, ప్లాస్టిక్ ఫుడ్లో తీసుకోవడం అనేది అంత హార్మ్ఫుల్ కాదు. బట్ డెడ్లీ థింగ్ ఏంటంటే
ఇంక్రీజ్ టెంపరేచర్స్, వేడి పదార్థాలు ప్లాస్టిక్ కవర్లో వేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సాంబార్ ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్ కవర్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ సేఫ్. ఇంకోటి కార్లో ప్లాస్టిక్ వాటర్, మన బిస్లరీ బాటిల్ అయినా సరే కార్లో పెడితే యూనో కార్లో మనం ఒక కార్ ఎండలో పెట్టి బయటకు వచ్చామంటే టెంపరేచర్స్ గో అప్ టు 55 to 70 degrees అవును, ఇన్సైడ్ ద కార్. ఇన్సైడ్ ద కార్. కార్ సరౌండ్ car. కార్ లోపల ఉండే ఎయిర్ కూడా టాక్సిక్, ఆ ఎయిర్. సో వెన్ ఎవర్ యూ లీవ్ ఏ కార్, జస్ట్ ఓపెన్ ద డోర్స్, బ్లోవర్ ఆన్ చేసుకొని ఒక 2 minutes వెయిట్ చేసి తర్వాత కార్ లోపలికి ఎంటర్. ఆ ఎయిర్ కూడా టాక్సిక్. దానివల్ల కూడా వచ్చే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అంటారు దానివల్ల, లంగ్ క్యాన్సర్. ఓకే, ఆ కార్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పెడితే దాని ఆ వాటర్ టెంపరేచర్ 70 degrees వెళ్తుంది. సో అది కూడా టాక్సిక్. ఓకే, సో పీపుల్ విల్ టెల్ యూస్ మెటల్, ఓకే, యూస్ కాపర్ ఆర్ స్టీల్ బాటిల్స్ ఆర్ ఎర్తన్వేర్ అయినా సరే సేఫ్. ఓకే, వాటిలో టెంపరేచర్ పెరిగినా కూడా ఏం పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మైక్రోవేవ్ ఓవెన్. ఓవెన్ లో కూడా ప్లాస్టిక్, అంటే మైక్రోవేవ్ ఓవెన్ కంపాటబుల్ థింగ్స్ అయితే ఓకే, నాన్ కంపాటబుల్ థింగ్ వాడడం వల్ల టెంపరేచర్ పెరుగుతుంది. సో కొన్ని ప్లాస్టిక్స్ అందులో మిక్స్ అవుతాయి. వీటిని మనం మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ అంటాం. సి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే మన బాడీలో ఇంక్లూడింగ్ బ్రెయిన్లో కూడా చాలా నానో పార్టికల్స్ ఉన్నాయి, నానో ప్లాస్టిక్స్ అంటాం. ఓకే, ఓకే. సో వాటి ఎఫెక్ట్ ఎంతవరకు ఉందనేది ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఎట్ హైయర్ టెంపరేచర్స్ ఓకే, యాజ్ ఆఫ్ నౌ. బట్ బెస్ట్ థింగ్ ఇస్ టు అవాయిడ్ వెన్ ఎవర్ పాసిబుల్. ఓకే. సో కమింగ్ టు, అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే తగ్గుతుంది. అసలు ఇది ఎట్లా, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎట్లా ఫైట్ చేస్తుంది క్యాన్సర్ వచ్చినప్పుడు అయినా? సో నేను స్టార్టింగ్ లో చెప్పాను మీకు సెల్ డివిజన్ అని. సెల్ సో ఈ సెల్ డివిజన్ అనేది ఎట్లా అవుతుందంటే దట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఆర్ టెన్స్, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ క్రోర్స్ పర్ డే. నార్మల్ కూడా కొన్ని కోట్ల సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఆబ్వియస్ గా క్రోర్స్ లో చేరినప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ వస్తాయి. సో అబ్నార్మల్ సెల్స్ డెవలప్ అయినప్పుడు అవర్ బాడీ ఇమ్యూనిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఇమ్యూన్ సర్వేలెన్స్. ఓకే, మన ఇమ్యూనిటీ అనేది ఫస్ట్ చెక్ క్యాన్సర్ పెరగకుండా ఉండడానికే. ఓకే. సో ఏదైనా కండిషన్ వల్ల ఇమ్యూనిటీ తగ్గితే క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంటది. సో కామన్ గా మనం ఇమ్యూనిటీ తగ్గే డిసీజెస్ ఎయిడ్స్, హెచ్ఐవి ఎయిడ్స్. హెచ్ఐవిలో ఏమవుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో కామన్ గా హెచ్ఐవి పేషెంట్స్ లో ఎక్కువ క్యాన్సర్స్ చూస్తుంటాం జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఓకే. దీనికి ఇమ్యూనోథెరపీ కూడా ఇదే బేస్. మనం నెక్స్ట్ డిస్కస్ ఎందుకు, మీరు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి వాట్ ఈస్ ఇమ్యూనోథెరపీ, లైక్ దాని గురించి కూడా ఒకసారి క్లియర్. సో బికాస్ ఇమ్యూనిటీ హ్యాస్ ఎ మేజర్ రోల్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్, ఓకే, ఇట్ హ్యాస్ ఎ రోల్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆల్సో. సో ఇమ్యూనోథెరపీ ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ కొంచెం ఆల్టర్ చేస్తారు ఓకే, ఇమ్యూన్ మాడ్యులేటింగ్ డ్రగ్స్ ద్వారా. సో దాని ద్వారా మనం విల్ ట్రీట్ క్యాన్సర్స్, దాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. సో ఇట్ విల్ యాక్ట్ స్పెసిఫికలీ త్రూ ద ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ రిలేటివ్ కీమోథెరపీ కంటే కొంచెం తక్కువ ఉంటాయి. బట్ ఇమ్యూన్ రిలేటెడ్ అడ్వర్స్ ఈవెంట్స్ అంటారు, అవి కూడా ఉంటాయి, బట్ రిలేటివ్లీ సేఫ్ అండ్ మోర్ ఎఫెక్ట్. ఓకే. సో అలాగో థెరపీ అనే టాపిక్ వచ్చింది కాబట్టి వాట్ ఈస్ కీమోథెరపీ ఆర్ ఎల్స్, అంటే బేసిక్గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు చేసేది ఏది కీమోథెరపీ, సో ఆన్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ థింగ్స్. సో దాని గురించి కూడా కొంచెం డీటెయిల్. సో బేసికలీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో there are 3 to 4 మేజర్ థింగ్స్. ఓకే, వన్ ఈస్ సర్జరీ. ఓకే, కొన్ని ట్యూమర్స్ లో సర్జరీ హ్యాస్ ఎ మేజర్ రోల్. ఓకే, సెకండ్ ఈస్ రేడియేషన్ థెరపీ. ఓకే, రేడియేషన్ థెరపీ అంటే we used a specialized machine to give some kind of rays that will treat the cancer. థర్డ్ ఈస్ మెడికల్ ఆంకాలజీలో వచ్చేవి ఇవన్నీ. సో దట్ ఈస్ కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ. ఓకే, కీమోథెరపీ ఏంటంటే ఇట్ యాక్ట్స్ ఆన్ ద ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్. ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ అనేవి ర్యాపిడ్ గా డివైడ్ అవుతూ ఉంటాయి, అంటే కణ విభజన అనేది అధికంగా జరిగే ప్రక్రియ. ఓకే, దాన్ని కీమోథెరపీ అటాక్ చేస్తుంది. సో దాంతో ఆ ట్యూమర్ తో పాటు బాడీలో కూడా నార్మల్ ర్యాపిడ్ డివైడింగ్ సెల్స్ ఉంటాయి. మన నోట్లో కానీ, లేకుంటే హెయిర్ సెల్స్ కానీ, లేకుంటే పేగులో ఉండే సెల్స్ కానీ ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్. సో వాటి మీద కూడా కీమోథెరపీ యాక్ట్ చేస్తుంది. దానివల్ల మనం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ చూస్తాం కీమోథెరపీలో. వైట్ సెల్స్ తగ్గుతుంటాయి, హెయిర్ లాస్ ఉంటుంది, మూవత్తులు అల్సర్స్ ఉంటాయి, ఇవన్నీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కామన్గా ఉంటాయి, అందుకు వస్తుంది. బట్ దోస్ ఆర్ నాట్ అన్అవాయిడబుల్, దోస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ కెన్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఓకే. టార్గెటెడ్ థెరపీకి వస్తే, సో బేసికలీ క్యాన్సర్ ఈజ్ ఎ జెనెటిక్ డిసీజ్. ఓకే, వీ కెన్ డిస్కస్ లేటర్ విత్ దిస్ టాపిక్. సో జెనెటిక్ డిసీజ్, ఏదో జీన్లో ఏదో మార్పు రావడం వల్ల ఏదో సిగ్నలింగ్ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోయి క్యాన్సర్ వస్తుంది. సో ఏ సిగ్నల్ డిస్టర్బ్ అయింది, ఏంటి ప్రాబ్లం అని మనము జెనెటిక్ అనాలిసిస్ ద్వారా, లేకుంటే సమ్ అడ్వాన్స్డ్ మాలిక్యులర్ టెస్టింగ్ ద్వారా తెలుసుకుంటాం. ఓకే, తెలుసుకొని దాన్ని ఫోకస్ గా అడ్రస్ చేస్తాం. ఆ మెడిసిన్స్ టార్గెటెడ్ థెరపీ. ఓకే. ఓకే, సో కీమోథెరపీ కేమ్ ఇనిషియల్లీ, నెక్స్ట్ కేమ్ టార్గెటెడ్ థెరపీ అండ్ దెన్ ఇమ్యూనోథెరపీ. ఓకే, ఎలాగో జీన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి జీన్స్ అంటే నేను ఇప్పుడు అడుగుతున్నా, అంటే ఇప్పుడు తరతరాలుగా క్యాన్సర్ కూడా వస్తుందా? అంటే మా పేరెంట్స్కి ఉంది అనుకోండి, నాకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే షుగర్ ఎట్లయితే ఉందో సేమ్ లైక్ దట్ క్యాన్సర్కి కూడా ఉంటుందా? అండ్ ఆల్సో వన్ మోర్ క్వశ్చన్, క్యాన్సర్ ఏమన్నా అంటువ్యాదా?
అంటే క్యాన్సర్ పేషెంట్ ఉన్న వాళ్ళ పక్కన మనం ఉంటే మనకు కూడా ఏమైనా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎస్. సో జీన్, సో మన బాడీలో ప్రతి విషయాన్ని డిక్టేట్ చేసే జీన్సే. ఓకే, మన హైట్, మన కలర్, మన హెయిర్ స్టైల్, హెయిర్ అంటే Okay. హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై జీన్. ఓకే. బేసికలీ బ్లూ ప్రింట్ ఆఫ్ అస్. Okay. ఓకే జీన్ బాగుంటే మనం బాగుంటాం. ఓకే ఓకే, మన తెలివి, ఇంటెలిజెన్స్ లెవెల్ కూడా జీన్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే. ఓకే, సో ఈ జీన్స్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ. ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఆ డ్యామేజ్ జీన్స్ అనేవి మన పేరెంట్స్ నుంచి మనకన్నా రావచ్చు, లేకుంటే మనం పుట్టిన తర్వాత కూడా మనం జీన్స్ డ్యామేజ్ చేసుకోవచ్చు. స్మోక్ చేస్తాం, అది వల్ల జెనెటిక్ డ్యామేజ్ అవుతుంది. అవును. సో దీస్ ఆర్ ఆల్ అక్వైర్డ్ అంటే మనం తెచ్చుకున్న జెనెటిక్ డ్యామేజెస్. ఓకే ఓకే ఇంకోటి అంటే ఇన్హెరిటెడ్ జెనెటిక్ డిసీజెస్. ఇన్హెరిటెడ్ అంటే మన పేరెంట్స్ నుంచి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ చూసాం అనుకోండి, అందులో 5 to 10% మాత్రమే వంశపారంపరంగా వస్తాయి, అంటే పేరెంట్స్ నుంచి వస్తాయి. ఓకే, రిమైనింగ్ 90% ఆఫ్ ద క్యాన్సర్స్ మన తప్పిదాల వల్ల వచ్చినవే. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ నో ద రిస్క్. ఓకే. సో వీ సీ సమ్ పేషెంట్స్ ఏమంటారంటే, మా ఇంట్లో ఎవరికి క్యాన్సర్ లేదు, నేను బ్యాలెన్స్ డైట్ తింటా, డైలీ ½ an hour ఎక్సర్సైజ్ చేస్తా, నాకు ఆల్కహాల్ అలవాటు లేదు, స్మోకింగ్ అలవాటు లేదు, ఏ తప్పు చేయలేదు నేను పుట్టినప్పటి నుంచి, నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది చాలా మంది అడుగుతుంటారు. సో ఫైనలీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ డెస్టినీ. మనకి తెలియకుండా కూడా మనకు తప్పిదాలు జరుగుతుంటాయి, బికాస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కలెక్టివ్ ఎఫర్ట్. మనం తినే ఫుడ్, ఆ సీడ్ ఎక్కడి నుంచి వస్తుందో, అది పెంచేటప్పుడు వాళ్ళు ఎన్ని పెస్టిసైడ్స్ వాడిందో, ఆ హార్వెస్టింగ్ టైము పురుగుల మంది ఎంత చల్లిదో తెలియదు. ఓకే, మిల్క్ ఉంటుంది. రీసెంట్గా స్టడీ చూశాను, మనము తాగే పాలకు మనకు ఉత్పత్తి అయ్యే పాలకు దెర్ ఇస్ నో లింక్ అంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పాలు ఉత్పత్తి ఉంటే 3 లీటర్స్ పాలు తాగుతున్నాం అంట మనం. మిగతా 2 లీటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అడల్ట్రేషన్, ఫుడ్ అడల్ట్రేషన్. ఓకే, సో దెర్ ఇస్ సంథింగ్ విచ్ టుగెదర్ వీ క్యాన్ విన్ టుగెదర్. అంటే ప్రపంచం అంతా ఒక దాటిలో నడిస్తేనే కొన్ని ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్ చేయగలం. ఓకే, అంటిల్ దెన్ మన చేతిలోనే మనం చేయాలి. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు అదే అంటువ్యాధి. అన్నారు కదా, క్యాన్సర్ అనేది అంటువ్యాధి కానే కాదు. మోస్ట్ కామన్ క్వశ్చన్ నేను వినేది, పేషెంట్ బయట కూర్చోబెట్టి అటెండర్స్ మళ్ళీ వస్తారు, వచ్చి సార్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మరి మాకు అతన్ని ఏమన్నా పక్క రూమ్లో పెట్టాలా, అతను వంట సపరేట్గా చేయాలా, అతనికి ప్లేట్స్, తినే ప్లేట్ గ్లాస్ సపరేట్గా పెట్టాలా అని అడుగుతుంటారు. అలా ఏం లేదు. క్యాన్సర్ అంటువ్యాధి అయితే ఫస్ట్ పర్సన్ టు బి అఫెక్టెడ్ ఇస్ మీ. ఐ హావ్ డన్ సమ్ థౌజండ్స్ ఆఫ్ క్యాన్సర్ సర్జరీస్. ఎవ్రీ డే ఐ డీల్ ఓన్లీ విత్ క్యాన్సర్ పేషెంట్స్. క్యాన్సర్ అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. ఓకే ఓకే ఓకే. సో కమింగ్ టు వన్ మోర్ టాపిక్. సో బేసిక్గా స్ట్రెస్ అవ్వద్దు అని డాక్టర్స్ చాలా మంది చేస్తారు కదా. సో బేసిక్గా చాలా ఇప్పుడు ఎక్కడికైనా వచ్చినా కూడా ప్రతి డాక్టర్ చెప్పేది అదే, స్ట్రెస్ అవ్వద్దు అని. డస్ స్ట్రెస్ ప్లే రోల్ ఇన్ కమింగ్ క్యాన్సర్? ఎస్, స్ట్రెస్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్. ఓకే ఓకే, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే బాడీ లోపల ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది. ఓకే, స్టీరాయిడ్స్ రిలీజ్ అయిపోయి ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గితే ఆబ్వియస్గా క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రెస్లో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం. రియాక్ట్ అంటే ఏ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ బి రిలీజ్ ఇన్ ద బాడీ. ఓకే. దట్ విల్ ఆల్సో ఈస్ హార్మ్ఫుల్ టు ద బాడీ. సో ప్రొలాంగ్ స్ట్రెస్ ఈస్ ఆల్వేస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే ఓకే. సో స్ట్రెస్ ఆల్సో స్ట్రెస్, ఈ స్ట్రెస్ తగ్గించడం కోసమే వీ లాస్ట్ టు టేక్ 8 hours ఆఫ్ రెస్ట్, డూ యోగా, ధ్యానం, ఇవన్నీ చేయమంటాం. సో దిస్ ఆర్ ఆల్ ప్రొటెక్టివ్. ఇవన్నీ క్యాన్సర్ రాకుండా మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే ఓకే. లాంగ్ రన్ లో చూస్తే ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. ఓకే ఓకే. మెయింటైన్ చేసి యోగా చేసే వాళ్ళు చాలా యంగ్ గా కనిపిస్తారు. మీరు ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు చూస్తే చాలా చాలా అంటే ఎర్లీ ఏజింగ్ చేంజెస్ కనిపిస్తాయి. ఓకే. దిస్ ఆల్ గోస్ టుగెదర్ అండి. ఓకే, త్వరగా ఏజ్ అవ్వడము, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, ఫైనల్ అవుట్పుట్ ఇస్ క్యాన్సర్. ఓకే ఓకే. సో కమింగ్ టు ద ఫీమేల్ పార్ట్. సో ఫీమేల్స్లో ఎక్కువ వచ్చేది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ నేను విన్నదైనా, మా టీం రీసెర్చ్ చేసిందైనా. సో వాట్ ఆర్ ద కాజెస్ అంటే పర్టికులర్లీ వాళ్ళు అది కూడా రీసెర్చ్ కూడా చేసారు ఎందుకు అనేది. సో డిలేడ్ మ్యారేజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని తెలిసింది. అండ్ ఆల్సో ఫీడింగ్ ఇవ్వకపోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో దీని గురించి ఉన్న ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీరు. సో ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్మోన్స్. మనం తినే ఫుడ్లో కూడా హార్మోన్ చేంజెస్ చాలా అవడం వల్ల మెనార్కీ అంటాం, అంటే ఫస్ట్ టైం మెన్స్ట్రుయేషన్ అనేది చాలా త్వరగా వస్తుంది. 10 years 11 years కూడా పిల్లలు మెచ్యూర్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అవుతుంది బ్రెస్ట్. అదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిలేడ్ మ్యారేజెస్. సో పూర్వంలో 18 to 20 yearsకి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు 30 to 35 yearsకి మ్యారేజ్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఇన్ ద హైయర్ సోషల్ ఎకనామిక్ గ్రూప్. ఓకే, కొంతమంది అయితే మ్యారేజ్ కూడా చేసుకోవట్లేదు. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఫార్ములా ఫీడ్స్ ఇస్తున్నారు.
సో వీటి వల్ల ఏంటంటే చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీ లోపల. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. పూర్వం త్వరగా పెళ్లి చేసుకునే వాళ్ళు, ఇద్దరు ముగ్గురిని కనేవాళ్ళు, ప్రతి బాబుకి లేకుంటే పాపకు 2 years బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు. సో ఇవన్నీ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే బ్రెస్ట్ ఇస్ ఇంటెండెడ్ టు డూ ఇట్స్ వర్క్. నౌ వీఆర్ డిస్టర్బింగ్ ఇట్స్ వర్క్. అండ్ ఆ హార్మోనల్ ఎన్విరాన్మెంట్ కూడా మనం చేంజ్ చేస్తాం, చాలా ఆల్టర్ చేస్తాం. వీటన్నిటి వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది. స్ట్రెస్, ఒబేసిటీ, డిలేడ్ మ్యారేజెస్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం, ఓకే, నెక్స్ట్ హార్మోన్ పిల్స్, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఓకే. స్ట్రెస్, ఒబేసిటీ, ఆల్కహాల్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కారణాల వల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. మోర్ కామన్ ఇన్ ద సిటీస్, ఓకే. బట్ ఓకే. రూరల్ ఏరియాస్ కూడా చూస్తున్నాం ఇప్పుడు అవి కూడా స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయ్యి. సో ఎలాగో ఫీమేల్ అయిపోయింది కాబట్టి మెయిల్ గురించి వస్తే రీసెంట్లీ దెర్ ఇస్ వన్ ఆఫ్ మై అంకుల్ అనమాట. సో అతను స్మోక్ చేయకపోతుండే ఏం చేయకపోతుండే హీఈస్ వెరీ క్లియర్ వాట్ హీఈస్ డూయింగ్ అనేది. బట్ స్టిల్ తన క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్, మరి అది నార్మల్ క్యాన్సర్ కూడా లంగ్ క్యాన్సర్ అది ఆయనకు వచ్చింది. ఆయన చనిపోయింది కూడా. లైక్ వాట్ వుడ్ బి ద కాజ్ ఆయన దాంట్లో అయి ఉండొచ్చు? సి మామూలుగా లంగ్ క్యాన్సర్ ఈస్ ప్రైమరీలీ రిలేటెడ్ టు స్మోకింగ్. అలానే స్మోకర్స్ కి మాత్రం లంగ్ క్యాన్సర్ వస్తుంది చెప్పలేదు. ఓకేనా, కొంతమంది ఉంటారు నన్ను అడుగుతారు, సార్ మా ఫ్రెండ్ 20 years స్మోక్ చేసిండు, అతనికి క్యాన్సర్ రాలేదు, బట్ నేను స్మోక్ చేయలేదు, నాకు క్యాన్సర్ వచ్చిందని అడుగుతుంటారు. సో ఫైనల్గా డిసైడ్ చేసేది మన జీన్సే. సమ్ జీన్స్ ఆర్ వెరీ టఫ్. స్మోక్ చేసినా కూడా వాటిని కదిలించలేము. ఓకే. 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 జెనెటిక్ రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి బాడీ లోపల, ఇమ్యూనిటీ, జెనెటిక్ రిపేర్ మెకానిజమ్స్. కొంతమంది స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్తో కాకుండా వేరే కారణాలతో చనిపోతారు. ఓకే, స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ కంపల్సరీ రావాలనే దానికి మధ్యలో ఒక హెర్డిల్ ఉంటుంది, జీన్స్. ఓకే, కొంతమంది నాన్ స్మోకర్స్ కి కూడా సమ్ జెనెటిక్ డ్యామేజెస్ వల్ల, వేరే కారణాల వల్ల వచ్చిన జెనెటిక్ డ్యామేజ్ వల్ల లంగ్ క్యాన్సర్ రావచ్చు. సో యూజువల్గా ఏమవుతుందంటే లంగ్ క్యాన్సర్, ఆయాసం, స్మోకర్స్కి ఏమవుతుందంటే వాళ్ళు దగ్గుతూ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేస్తే దగ్గుతూ ఉంటారు, కొంచెం ఆయాస పడుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇవి కూడా లంగ్ క్యాన్సర్ సిమ్టమ్సే. వాళ్ళు ఏమనుకుంటారు, నేను స్మోక్ చేస్తున్నా, నాకు ఎప్పటి నుంచి దగ్గు ఉంది కాబట్టి అందులో కలిసిపోయి దే డోంట్ గో ఫర్ చెకప్ డాక్టర్. సో అలా లేట్గా ప్రెజెంట్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఇందాక స్క్రీనింగ్ అన్నాను కదా, హై రిస్క్ స్క్రీనింగ్ అని చెప్పాను. క్రానిక్ స్మోకర్స్కి లో డోస్ సిటీ అనే ఒక స్క్రీనింగ్ టెక్నిక్ ఉంది. ఓకే, ఎవ్రీ ఇయర్ ఒకసారి సిటీ స్క్రీనింగ్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ క్రానిక్ స్మోకర్స్కి, బికాస్ దే ఆర్ వెరీ హై రిస్క్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఓకే. 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 సో దిస్ ఈస్ కాల్డ్ సెలెక్టివ్ స్క్రీనింగ్, రిస్క్ స్క్రీనింగ్. బాగా గుట్కా కైని తినే వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది, బాగా స్మోక్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది. ఓకే. ఓకే. అంటే క్యాన్సర్, ఐ మీన్ స్మోకింగ్ చేసి క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కూడా సర్వైవ్ అయిన రేట్స్ ఉన్నాయి. దట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. ఒకవేళ అది ఎర్లీ స్టేజ్ లో అయితే దే హ్యావ్ గుడ్ సర్వైవల్. 80 to 90% సర్వైవల్ రేట్స్ ఉంటాయి. బట్ అదే స్టేజ్ 4 అయితే 30 to 40% ఉంటారు. ఓకే. 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 సో కమింగ్ టు అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్లో మీరు ఇప్పుడు దానికి అన్నట్టు హెయిర్ ఫాల్ ఇవన్నీ, అది ఇంకా సినిమాలో ఇంకెక్కువ దారుణంగా చూపించేసరికి దాని మీద ఒక మిత్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ఇట్, అంటే ఏమేమి ఉంటాయి ట్రీట్మెంట్ ప్రాసెస్లో అసలు, అంటే మన బాడీలో ఏమేమి చేంజెస్ మనం పర్టికులర్లీ చూస్తాము? సో ఈ హెయిర్ ఫాల్ ఈజ్ రిలేటెడ్ టు 2 parts బేసికల్లీ. ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే కీమోథెరపీ మేము ఏంటంటే ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఓకే. సో హెయిర్ సెల్స్ అనేవి ర్యాపిడ్గా డెవలప్ అవుతుంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ హెయిర్స్ అనేవి హెయిర్ ఫాల్ అవుతుంది. ఒక 2 to 3rd cycle కీమోథెరపీకి వచ్చేసరికి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బట్ వన్స్ వి స్టాప్ కీమోథెరపీ హెయిర్ అంతా రీగ్రో అయిపోతుంది. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ కూడా వచ్చాయి, అంటే ఒక కూలింగ్ థెరపీ అంటారు. ఒక కూలింగ్ క్యాప్ పెట్టేసి కీమోథెరపీ ఇస్తారు. సో స్కాల్ప్కు కీమోథెరపీ వెళ్ళదు, సర్క్యులేషన్ ఇక్కడ షట్ డౌన్ చేసినట్టు. సో దేర్ ఆర్ మెనీ న్యూ మెథడ్స్ ఆల్సో టు ప్రివెంట్ హెయిర్ ఫాల్. దట్ ఈస్ టెంపరీ, పర్మనెంట్ ఏం కాదు. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ కకెక్సియా అంటాం. క్యాన్సర్ ఏంటంటే అది సర్వే అవ్వడానికి దానికి కొంచెం ఆహారం కావాలి, బ్లడ్ కావాలి. ఓకే, సో ఫస్ట్ నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్ తీసుకుంటుంది. మెల్లమెల్లగా ఏమవుతుందంటే మన బాడీలోనే ప్రోటీన్స్ని అది డిస్ట్రాయ్ చేసి అదే తినేస్తుంది. దానివల్ల పేషెంట్స్ బరువు తగ్గడం, బక్కగా అవ్వడం ఉంటుంది. దానిలో భాగంగా హెయిర్ ఫాల్ ఉండొచ్చు. దాన్ని కకెక్సియా అంటాం. అందుకే క్యాన్సర్ పేషెంట్స్ వస్తే మీరు చూసినట్టేనే అన్ట్రీటెడ్ అడ్వాన్స్ స్టేజ్ పేషెంట్స్ బక్కగా కనిపిస్తుంటారు. అంటే చూపించేది నిజమే, బోన్స్ కనిపిస్తుంటాయి. సో దోస్ ఆర్ అన్ట్రీటెడ్ పేషెంట్స్. మీరు దేర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. అదే అదర్ సైడ్ లో వచ్చి బాగా ట్రీట్మెంట్ చేసుకొని 30 to 40 years మంచిగా వాళ్ళు ఉన్నారు. తెలుసు యువరాజ్ సింగ్ ఉన్నాడు, జర్మ్ సెల్ ట్యూమర్ ఆఫ్ లంగ్, కీమోథెరపీ తీసుకున్నాడు, క్యూర్ అయ్యిండు, వచ్చిండు, క్రికెట్ ఆడిండు. He won World Cup for us. Yes. And there is Sonia Gandhi. She had cervical cancer. Acha, okay. She took treatment in Italy. Okay, now she is leading one party. సో అంటే కమింగ్ టు వన్ మోర్ థింగ్, కీమోథెరపీ గురించి మాట్లాడాల్సి వస్తే, కీమోథెరపీ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చనిపోతారు అనే థాట్లో కూడా ఉన్నారు.
సో ఈజ్ ఇట్ రియల్ ఆర్ బేసికలీ అంటే రీసెంట్గా వై పర్టికులర్లీ అడుగుతున్నా అంటే నాకు తెలిసిన సర్కిల్లో అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు అలా సర్కిల్లో దే సెట్ కీమోథెరపీ చేయించుకున్న తర్వాతనేరా మా ఫాదర్ ఇట్లా ఎక్స్పైర్డ్ అయ్యింది అంటే సో వాట్ ఈస్ ఇట్ అంటే అది నిజమా లేకపోతే అందులో దాని వెనుకున్న మిత్స్ ఏంటి దాని గురించి బేసికలీ మనం కీమోథెరపీ ఇండికేషన్స్ వీ కెన్ డివైడ్ 2 టైప్స్. ఓకే ఒకటి క్యూరేటివ్ సెట్టింగ్, అంటే ఎర్లీ స్టేజ్లో ఇచ్చే కీమోథెరపీని క్యూరేటివ్ కీమోథెరపీ అంటాం. ఓకే ఓకే, దట్ ఈస్ ఆల్మోస్ట్ 99% సేఫ్ అండ్ 99% సక్సెస్ఫుల్. ఓకే ఎవరు కూడా క్యూరేటివ్ సెట్టింగ్లో కీమోథెరపీ ఇస్తే చనిపోరు. వెరీ రేర్ అడ్వర్స్ రియాక్షన్స్ తప్ప ఎవరు చనిపోరు. ఓకే ఓకే, దిస్ ఈస్ వన్ సెట్టింగ్. ఇంకో సెట్టింగ్ ఏంటంటే పాలియేటివ్ సెట్టింగ్. లాస్ట్ స్టేజ్లో పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం క్యూర్ చేయలేం, నయం చేయలేం. ఓకే జస్ట్ విల్ ట్రై టు ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద పేషెంట్స్. పేషెంట్ ఏం ట్రీట్మెంట్ లేకుంటే 3 నెలలు బ్రతికితే కీమోథెరపీ ఇచ్చి ఆ 3 నెలలని 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు చేయగలం. సో ఇన్ఎవిటబుల్లీ దే విల్ డై. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ డై. ఓకే, స్టేజ్ 4 అంటే దెర్ ఈస్ నో క్యూర్. ఓకే, స్టేజ్ 4 పేషెంట్స్ బ్రతికించే ట్రీట్మెంట్ ఇంకా రాలేదు అంటే ఫర్ లాంగ్ పీరియడ్స్. సో ఆ కీమోథెరపీ రోల్ ఏంటంటే టు మేక్ దెమ్ హ్యాపీ, అంటే పెయిన్ లేకుండా, ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంచడం ఫస్ట్ ఎయిమ్. సెకండ్ ఎయిమ్ ఏంటంటే ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్. సో ఏమవుతుందంటే స్టేజ్ 4 పేషెంట్స్ 3 నెలలు చనిపోయే వాళ్ళు 6 నెలలకు బతికిస్తాము, బట్ చనిపోతాడు. సో అది ఎట్లా అంటే ఒక మిత్ అయిపోయింది, కీమోథెరపీ ఇస్తే చనిపోతారు, కీమోథెరపీ ఇస్తే చనిపోతారు. But ఇక్కడ- ఇన్ కేస్ ఆఫ్ పాలియేటివ్ కీమోథెరపీ, ఓకే, ఉపశమన వైద్యం మాత్రమే అది. ఓకే క్యూరేటివ్ సెట్టింగ్ లో దెర్ ఇస్ నో రిమార్క్ అండ్ కీమోథెరపీ. ఓకే బట్ ఏంటంటే అన్ఫార్చునేట్ గా కామన్ పీపుల్ కి అర్థం కాదు, దే విల్ మిక్స్ ఇట్ అప్. అందువల్ల కీమోథెరపీకి అంత త్వరగా విల్లింగ్ గా ఉంటారు పేషెంట్స్. సర్జరీ అంటే చేయించుకుంటారు, రేడియేషన్ అంటే కరెంట్లు అంటారు, కీమోథెరపీ అంటే చచ్చిపోతారు అంటారు. అదే 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 అంటే ఈ మిత్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ ఆస్క్ యూ అంటే Yeah. పోడ్కాస్ట్ నుంచి రీసెర్చ్ చేసేటప్పుడు మాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో వన్ మోర్ థింగ్ అంటే మీ కరోనా తెలుసు, లైక్ ఆఫ్టర్ కరోనా హౌ ఇస్ క్యాన్సర్ థింగ్ అని అడిగితే డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్ ఏంటంటే కాంటాక్ట్ తగ్గినకే మన కీమోథెరపీ ప్రోటోకాల్స్, రేడియేషన్ ప్రోటోకాల్స్ కొంచెం ఆల్టర్ చేసుకున్నాం. బట్ వన్స్ కోవిడ్ ఈజ్ ఓవర్ దెర్ ఇస్ నో మచ్ ఇంపాక్ట్. ఓకే, కార్డియాక్ డెత్స్ అవి ఇవి ఎక్కువ ఉన్నాయి అంటారు కొంతమంది. దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ లైక్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్. సో మన ట్రీట్మెంట్ పరంగా అయితే ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ దెర్ ఆర్ అదర్ డ్రెడ్ఫుల్ వైరసెస్ విచ్ వీ నీడ్ టు స్పీక్. యా ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ అంటే కరోనా వైరస్ అని వచ్చింది కాబట్టి వైరస్ టాపిక్స్కి వస్తే దాని గురించి ఏంటి, వ్యాక్సిన్ ఏంటి, దాని There are గురించి కూడా few viruses which can cancer, which can cause cancer. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హ్యూమన్ పాపిలోమా వైరస్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లో మనకు హ్యూమన్ బీయింగ్స్ లో 6 types ఆఫ్ క్యాన్సర్స్ రావచ్చు. ఓకే మోస్ట్ కామన్ ఇస్ సర్విక్స్, వెజైనా, వల్వా, యానల్ కెనాల్ క్యాన్సర్ అంటే మలద్వార క్యాన్సర్, అంగం క్యాన్సర్, నెక్స్ట్ ఓరోఫెంజియల్ క్యాన్సర్. ఓకే ఓకే, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకు వ్యాపిస్తుంది. ఓకే, ఓరల్ సెక్స్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు థ్రోట్కి స్ప్రెడ్ అవుతుంది. ఓకే సో ఈ వ్యాక్సిన్ వల్లనే 99% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ వస్తాయి. సో దట్ ద మేజర్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ హెచ్పివి వైరస్. Oh. సో ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది ఒక 10 years 15 years తర్వాత క్యాన్సర్ వస్తుంది. ఓహో అది బాడీలోకి ఎంటర్ అయినా ఎంటర్ అయిన తర్వాత 10 to 15 years తర్వాత క్యాన్సర్ డెవలప్ అవుతుంది. ఓకే థింగ్ ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ని కూడా మనం గుర్తించవచ్చు. హెచ్పివి ఇన్ఫెక్షన్ అనే ప్యాప్స్మియర్ అంటాం, స్క్రీనింగ్ టెస్ట్. అప్పుడే దాన్ని పసిగడితే దాన్ని ట్రీట్ చేసి వీ కెన్ ప్రివెంట్ సర్విక్స్ క్యాన్సర్. ఓకే దాని కూడా సపరేట్ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా కూడా మన వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓకే ఈ ఇన్ఫెక్షన్ అంటే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఎట్లయితే మనం కోవిడ్ కి వ్యాక్సిన్ తీసుకున్నామో హెచ్పివి కూడా వ్యాక్సిన్ ఉంటుంది. ఓకే ఆ వ్యాక్సినేషన్ అనేది నాకు తెలిసి హార్డ్లీ లెస్ దాన్ 10% ఆఫ్ పాపులేషన్ మమ్నట్ హ్యాస్ టేకెన్ దట్ వ్యాక్సిన్. 10% కూడా తీసుకోలేదు. అందుకే మన దగ్గర చాలా కామన్ క్యాన్సర్. ఓకే ఇప్పుడు కొన్ని అంటే కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో వ్యాక్సినేషన్ ఇస్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. అక్కడ సర్విక్స్ క్యాన్సర్ బాగా తగ్గిపోయి, ఇన్సిడెన్స్ రేట్స్ బాగా తగ్గినాయి వ్యాక్సినేషన్ ఎక్కువ ఉన్న చోట. సో మా అన్నలో 10%. 10% కూడా తక్కువ. అండ్ ఇంకా ఐ వాస్ వెరీ జనరస్ ఇన్ టెల్లింగ్ యాజ్ 10%. ఓకే ఓకే ఓకే, సో 9 to 12 years ఏజ్ గ్రూప్ లో బోత్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ వీ కెన్ గివ్ హెచ్పివి వ్యాక్సిన్. ఓకే సో ఇప్పుడు ఒకవేళ 20-30 ఏజ్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, బట్ ఏంటంటే బిఫోర్ సెక్షువల్ ఇంటర్కోర్స్, సెక్షువల్ ఎక్స్పోజర్ అయితే దాని ఏమంటారు పనితనం ఎక్కువ ఉంటుంది. ఒకసారి సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుంది. బట్ వీ క్యాన్ టేక్, దేర్ ఇస్ నో హార్మ్, బట్ ఫ్రూట్ఫుల్నెస్ తగ్గుతుంది. ఓకే ఓకే ఇంకో వైరస్ హెపటైటిస్ బి వైరస్. ఓకే సో హెపటైటిస్ బి వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది మనకు. సో హెపటైటిస్ బి వైరస్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద మరి వ్యాక్సినేటెడ్, బికాస్ మనకు కిడ్స్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో హెపటైటిస్ బి వైరస్ కూడా ఉంది. సో అందువల్లే హెపటైటిస్ బి కొంచెం తగ్గింది. ఓకే బట్ అడల్ట్స్లో కూడా కొంచెం బూస్టర్ డోస్ అవి తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు, ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఓకే సో దీస్ టూ
viruses can be prevented with vaccines. ఓకే 7 cancers we can prevent. ఓకే ఈ అందులో వ్యాక్సిన్ cervix ముందే cancer is the- తీసుకుంటే Yeah, cervix cancer is the number 1 cancer in Indian women. ఓకే 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 సో మూవీ స్టార్టింగ్లో వచ్చే యాడ్స్ ఉంటాయి కదా, అలాంటి పేషెంట్స్ ఎవరైనా మీరు ట్రీట్ చేసిరా? అంటే పర్టికులర్లీ మహబూబ్ నగర్ అని కాదు, ఓవరాల్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ అట్లాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ట్రీట్ దమ్? Yeah, అంటే ప్రాక్టీస్ ఎట్లా ఉండే? that's not rare. That's a sad reality in our day-to-day life ఓకే in every cancer hospital. Okay. మనం కామన్గా చూసే క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్, నోటి క్యాన్సర్స్. సో మనం ఫ్రీక్వెంట్గా ఆ సర్జరీస్ చేస్తుంటాం. అట్లీస్ట్ వీక్ ఒకసారి లేకుంటే 2 వీక్స్కి ఒకసారి ఆ సర్జరీ చేస్తుంటాం. సో ఎర్లీ స్టేజెస్లో అయితే అంత అగ్రెసివ్గా మొత్తం ఫేస్ తీసేయడం అట్లాంటివి ఏం చేయము. ఎర్లీ కేసెస్లో అయితే జస్ట్ లోపలే ఇంట్రావల్ సర్జరీస్ చేస్తాం. బట్ మనకు తెలిసినట్టుగానే మన పేషెంట్స్ కొంతమంది తెలియకనో లేట్గా వస్తారు, వాళ్ళకి మొత్తం స్కిన్ జా మొత్తం తీయాల్సి వస్తుంది. సో ఐ థింక్ ఐ హ్యావ్ డన్ అట్లీస్ట్ 30 to 40 సర్జరీస్ ఆఫ్ ద సేమ్ కైండ్. 30 to 40 సర్జరీ? మన క్యాన్సర్ హాస్పిటల్ అట్లీస్ట్ 10 to 15 సర్జరీస్ చేసాం. మహబూబ్నగర్లో ఒక 20 to 25 చేసాం. సేమ్ టైప్ ఆఫ్ పిక్చర్స్ విచ్ వి సీ ఇన్ ద మూవీస్. అంటే సేమ్ అట్లనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ, అంత దారుణంగా. మైనర్ డీవియేషన్స్ అంతే తప్ప గ్రాస్ అవుట్కమ్ ఇస్ సేమ్. ఓకే. సో అంటే ఇప్పుడు ఒకవేళ క్యాన్సర్ వచ్చింది, క్యూర్ కూడా అయింది, లైక్ ఎర్లీ స్టేజ్లో చూసుకున్నాడు, క్యూర్ అయింది, బట్ స్టిల్ అగైన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? యా మళ్ళీ? సో దెర్ ఆర్ కొన్ని క్యాన్సర్స్ అనేవి మంచి క్యాన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్. థైరాయిడ్ క్యాన్సర్ వస్తే థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక 90 to 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆ క్యాన్సర్ అన్రిలేటెడ్ కాజెస్ వల్ల చనిపోతారు. అంటే థైరాయిడ్ క్యాన్సర్ వల్ల చనిపోరు. ఓకే. సో దీస్ ఆర్ గుడ్ క్యాన్సర్. స్కిన్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, జర్మ్ సెల్ ట్యూమర్స్, ఇవన్నీ మంచి క్యాన్సర్స్. ఓకే. కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే అగ్రెసివ్ క్యాన్సర్స్, వెరీ బ్యాడ్ ప్రోగ్నోసిస్. మనం ఎంత చేసినా సరే పేషెంట్ ఆ క్యాన్సర్ వల్ల చనిపోతారు. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇలాంటివి. ఓకే. సో దట్ డిపెండ్స్ ఆన్ ద క్యాన్సర్, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, నెక్స్ట్ పేషెంట్ ఫిట్నెస్ ఎట్లా ఉంది, మన ట్రీట్మెంట్ తట్టుకున్నాడా లేదా, అండ్ పేషెంట్ మనకు చెప్పిన ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నాడా లేదా, ఓకే. నెక్స్ట్ రెగ్యులర్ ఫాలో అప్ ఉన్నాడా లేదా అని. సో ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు, ట్రీట్మెంట్ ఇచ్చాం, 6 months ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. దట్స్ నాట్ ద ఎండ్. ఓకే, దట్స్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ స్టోరీ. ఓకే. సో 3 monthsకి ఒకసారి ఫాలో అప్లో ఉండాలి, ఇయర్కి ఒకసారి స్కాన్లో చేసుకోవాలి, మళ్ళీ రీగ్రో అవుతుందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. Never ending process. అంటే Okay. ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు. ఫస్ట్ 3 to 5 years ఆర్ వెరీ క్రూషియల్. Okay. 90% ఆఫ్ దాన్ని రికరెన్స్ అంటాం, తిరిగి రావడాన్ని రికరెన్స్ అంటాం. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద రికరెన్సెస్ విల్ హ్యాపెన్ ఇన్ ఫస్ట్ 3 to 5 years. 5 years దాటినాక మోస్ట్లీ షీఈస్ ఇన్ ద సేఫ్ జోన్, ఓకే. హీ ఆర్ షీ. అసలు టోటల్ బేసిక్గా ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి సార్ అసలు? సో క్యాన్సర్ అనేది బాడీలో ఏ పార్ట్ కన్నా రావచ్చు. ఓకే, ఫ్రమ్ స్కాల్ప్ టు టో. ఓకే, ప్రతి ఆర్గాన్కి రావచ్చు. ఓకే, బ్రాడ్గా దీన్ని మనం ఎట్లా డివైడ్ చేస్తామంటే కార్సినోమాస్, సార్కోమాస్ అండ్ బ్లడ్ ల్యూకేమియాస్ ఎక్సెట్రా. ఓకే. ఓకే. ఓకే, సో బ్రాడ్గా ఇలా డివైడ్ చేస్తాం. బట్ గ్రాస్గా చెప్పాలంటే టంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, అట్లా ఆర్గన్ వైజ్ కూడా చెప్తాం. ఆర్గన్ వైజ్ But- క్యాన్సర్స్ కూడా ఉంటాయి. ఫర్ కామన్ మ్యాన్ ఇట్స్ బెటర్ టు టెల్ లైక్ దిస్. బట్ మా మెడికల్ అయితే నేను చెప్పినట్టుగా కార్సినోమాస్, సార్కోమాస్ అండ్ ల్యూకేమియాస్, ఓకే. బ్లడ్ రిలేటెడ్ హిమటోలింఫాయిడ్ మాలిగ్నెన్సీస్ అంటారు. ఓకే. ఓకే. సో బేసిక్గా రేడియేషన్ అంటే మీ ట్రీట్మెంట్లో భాగంగా రేడియేషన్ అనేది కూడా ఉంటుంది కదా, ఎస్. అది కొంతమంది విన్న వరకు షాక్ కొడుతుంది, అంటే కొంచెం ఇదంతా షాకింగ్ ప్రాసెస్ ఉంటుంది, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది, ఈ థాట్లు ఉంటారు కదా, అది ఎంతవరకు నిజం అసలు? రేడియేషన్ కూడా ఇట్స్ అ మేజర్ పార్ట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్, ఎస్పెషలీ ఇన్ సమ్ క్యాన్సర్స్ లైక్ సర్విక్స్ క్యాన్సర్, ఈస్వేజల్ క్యాన్సర్ లాంటి వాటి. సో ప్రాబ్లం ఏంటంటే చెడు అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, మంచి చాలా మెల్లగా స్ప్రెడ్ అవుతుంది. మంచి మాట నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా. సో ఎవరో చెప్పారో, ఎక్కడ చెప్పారో, మహానుభావుడు ఎవరో తెలియదు, కానీ రేడియేషన్ అంటే కరెంట్ షాక్ అనేది ప్రతి పేషెంట్కి తెలుసు. ఇప్పుడు క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉండేది, క్యాన్సర్కి స్క్రీనింగ్ ఉందని ఎవరికి తెలియదు. ఓకే, మ్యామోగ్రామ్ అనేది, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది 100 మందిలో ఒక్కరికి తెలుసు. కాకపోతే రేడియేషన్ అంటే కరెంట్ షాక్ అంటే 100 మందికి తెలుసు. ఇలాంటివి ఎట్లా జరుగుతాయో తెలియదు, కానీ అలా జరిగిపోతుంది. ఓకే. సో రేడియేషన్ అనేది ఇట్స్ ఎ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఓకే, రేడియేషన్ అనేది ప్రతి పేషెంట్ తట్టుకుంటాడు. ఓకే, పేషెంట్ బెడ్ రిడెన్ పేషెంట్ నడవలేని పరిస్థితిలో ఉన్నా కూడా రేడియేషన్ అనేది తట్టుకుంటాడు. బికాస్ లీస్ట్ హార్మ్ఫుల్, లీస్ట్ టాక్సిక్, లీస్ట్ సిస్టమిక్ ఎఫెక్ట్స్ రేడియేషన్కి ఉంటాయి. సో అది కరెంట్ షాక్ కాదు. సో వన్ ఆఫ్ ద డిఫికల్ట్ టాస్క్ ఫర్ అస్ ఈస్ టు కన్విన్సింగ్ పేషెంట్ ఫర్ రేడియేషన్. ఓకే. ఏం చెప్పినా సరే, మా ఇంటి ముందు ఒక పేషెంట్ రేడియేషన్ తీసుకున్నది, కరెంట్ షాక్ తీసుకున్నది, చచ్చిపోయింది. నేను కరెంట్ షాక్ మాత్రం తీసుకోను, మందులు ఇచ్చి ఇంటికి పంపించు. అంతే, అది డిమాండింగ్ వల్ల. కామన్గా వినేది ఇదే, నేను మాత్రం కరెంట్ షాక్ పెట్టించుకోను. అసలు అది కరెంట్ షాకే కాదమ్మా అని చెప్పడం కూడా చాలా 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 కష్టం, డిఫికల్ట్ టాస్క్.
వాట్ ఈస్ ఇంకో డిఫికల్ట్ థింగ్ ఏంటి సార్? అంటే పేషెంట్ని నమ్మించడం కానీ ఒప్పించడం కానీ మీ ఈ పర్టికులర్లీ ఇన్ మహబూబ్ నగర్ అంటే? యా, ఐ వర్క్డ్ ఇన్ హై ఎండ్ సెటప్స్ లైక్ కార్పొరేట్స్. సో ఫైనల్గా ఐ ల్యాండెడ్ అప్ ఇన్ మహబూబ్ నగర్. సో ఇక్కడ ఏంటంటే సమ్ పేషెంట్స్ దే విల్ బీ ఇన్ ఏ థాట్ ప్రాసెస్ లైక్ హైదరాబాద్కి వెళ్తే సుపీరియర్ డాక్టర్స్ ఉంటారు, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు అనే ప్రాసెస్ ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. బట్ యునో మహబూబ్ నగర్ ఈజ్ వెరీ ఫార్చునేట్. మన దగ్గర హైలీ క్వాలిఫైడ్, హైలీ టాలెంటెడ్, హైలీ స్కిల్డ్ డాక్టర్స్ ఉన్నారు. వీ హ్యావ్ మెనీ స్పెషాలిస్ట్స్, సూపర్ స్పెషలిస్ట్ ఉన్నారు, గ్యాస్ట్రో, కార్డియో, న్యూరో, నెఫ్రో, యూరో, పల్మనాలజీ, అన్ని బేసిక్ స్పెషాలిటీస్లో చాలా మంది హైలీ టాలెంటెడ్ అండ్ స్కిల్ డాక్టర్స్ ఉన్నారు. సో మన దగ్గర లేదంటే 1-2 బ్రాంచెస్ మాత్రమే లేవు. ఓకే. సో సమ్ పేషెంట్స్ వోంట్ హ్యావ్ దట్ మచ్ ట్రస్ట్, ఓకే, బికాస్ వీఆర్ హియర్, ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ టు బిలీవ్ అస్. సో అది కొంతమంది దగ్గర చూస్తుంటాం. ఎందుకంటే మనం ఒక ఒపీనియన్ చెప్పిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకుంటాం అంటుంటా. బట్ దట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వి షుడ్ యాక్సెప్ట్ థింగ్స్. ఓకే. ఓకే, అది మోస్ట్ ఆఫ్ us trust us. ఓకే. ఓకే. వీఆర్ హ్యాపీ అబౌట్ దట్. ఓకే. అంటే ఎట్లాగో రేడియేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి బేసికలీ World War II అంటే కొంచెం పెద్దగానే అవుతున్నాను అనుకోండి. యా యా, అప్పుడు Very న్యూక్లియర్ వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ అది ఆల్మోస్ట్ ఒక 20-30 years ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ కూడా affect చేసింది. World War II లో some country has dropped a nuclear bomb in Japan, 2 cities, Hiroshima and Nagasaki. సో దానివల్ల ఏమంటే ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే రెగ్యులర్ బాంబ్స్ లాగానే. సో థర్మల్ డ్యామేజ్, బ్లాస్ట్ అండ్ ఆల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ న్యూక్లియర్ అటాక్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇట్ విల్ కాస్ లాట్ ఆఫ్ అయనైజింగ్ రేడియేషన్. ఈ అయనైజింగ్ రేడియేషన్ అనేది చాలా జెనెటిక్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది, మన జీన్స్ డ్యామేజ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే 1 or 2 generations ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు ఏదైనా మూతి వంకర పుట్టడమో, లేకుంటే చేతులు వంకర పుట్టడమో, బర్త్ డిఫెక్ట్స్ అంటాం. ఏదో ఒక ప్రాబ్లంతో పుడతారు. అండ్ పుట్టిన వాళ్ళకి కూడా చాలా జెనెటిక్ డ్యామేజ్ వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ 2 cities-లో ఆల్మోస్ట్ ఒక 1 to 3 generations వరకు దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అది చూసిన తర్వాతే వరల్డ్ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి న్యూక్లియర్ అటాక్ మాత్రం చేయకూడదు అనేది ఒక ఒప్పందానికి వచ్చారు. అంటే దట్స్ వై దేర్ ఇస్ లాట్ ఆఫ్ బజ్ రిగార్డింగ్ న్యూక్లియర్ అటాక్. అదే అంటే ఇప్పుడు వాట్ ఇఫ్ సినారియో, అది కంప్లీట్లీ వాట్ ఇఫ్ సినారియో. ఇప్పుడు ఆల్మోస్ట్ వార్ జరుగుతున్నాయి మీకు తెలుసు అంతా. సో ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు న్యూక్లియర్ అటాక్ జరిగితే వాట్ విల్ బి ద అవుట్కమ్? అంటే అప్పుడంటే ఒక ఐడియా ఉంది, బట్ ఇప్పుడు మనం చాలా ప్రిపేర్డ్ ఫర్ వర్స్ట్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్. ఇమీడియట్ అవుట్కమ్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. చాలా మంది చనిపోతారు, బ్లాస్ట్ ఎక్సెట్రా బ్లా బ్లా. బట్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ 1 to 3 generations మాత్రం డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. 1 to 3 generations అంటే ఆల్మోస్ట్ ఇంకా గట్టిగానే ఆల్మోస్ట్ 50 to 100 years. Oh shit. That genetic damage is carried to next generation also. ఓకే. సో ఆల్మోస్ట్ ఈ పోడ్కాస్ట్ అంతా క్రేజీ అవుతుంది. సో యాజ్ ఎ క్యాన్సర్ డాక్టర్, వాట్ ఈస్ దట్ వన్ సజెషన్ యూ వాంట్ గివ్ టు యువర్ పేషెంట్స్ ఆర్ లైక్ టు ద యూత్ ఎట్ పర్టికులర్లీ యూత్ మీరు ఇవ్వాలనుకున్న ఒక సజెషన్ ఏంటి? సో ఇన్ జనరల్ అయినా as a doctor, క్యాన్సర్ డాక్టర్ పర్టికులర్లీ. సో దెర్ ఇస్ వన్ థింగ్ విచ్ కెనాట్ బి బాట్. ఓకే, ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఎట్ ద ఎండ్ ఎవ్రీవన్ ఈస్ రన్నింగ్ బిహైండ్ సంథింగ్. ఓకే, బట్ వీఆర్ ఫర్గెటింగ్ అవర్ బేసిక్స్. మనం హెల్తీగా ఉంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలం. సో యూజువల్లీ పీపుల్ విల్ టెల్ లైక్ మెనీ రూల్స్ ఆర్ దేర్. రూల్ ఆఫ్ 8 అనేది చాలా కామన్గా చూస్తారు. రూల్ ఆఫ్ 8. ఓకే, 8 hours ఆఫ్ స్లీప్, 8 hours ఆఫ్ గుడ్ హార్డ్ వర్క్ అండ్ 8 hours టు ద పర్సనల్ లైఫ్. ఓకే, సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మార్నింగ్ లేచినంటే డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, యోగా ఎక్సెట్రా, వాట్ ఎవర్ మీన్స్, either games or sports or yoga, walk, whatever it is. Take a good balanced diet, rich in proteins, no junk food, no fatty foods, no fries. Okay, next, meat. Avoid red meat whenever possible. Poultry and poultry products are relatively safe. మంచిది అంటే అది కూడా సేఫ్ కాదంటారు కొంతమంది. లేదు, poultry is never it's rich in proteins. ఓకే, relatively safe. Egg అనేది చాలా protein rich food. ఓకే, an egg a day అని అంటారు కదా. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో వీ షుడ్ ఫైండ్ అవర్ సెల్ఫ్. మనమే ఆన్సర్ చెప్పగలం మన పరిస్థితి గురించి. మన స్ట్రెస్ తగ్గించుకోవాలంటే దేర్ ఆర్ మెనీ వేస్. వీ షుడ్ స్పెండ్ టైమ్ విత్ అస్, గివ్ టైమ్ టు అవర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ వీ షుడ్ నో సంథింగ్ రిగార్డింగ్ హెల్త్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ టాపిక్, క్యాన్సర్ అవేర్నెస్ మనం తెలుసుకోవాలి, 10 మందికి పంచాలి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక థీమ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, February 4th వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని. సో ఎవ్రీ టైమ్ ఇట్ విల్ క్రియేట్ ఎ థీమ్. ఇంతకుముందు ఏ థీమ్ ఉన్నదంటే ఐ యామ్ అండ్ ఐ విల్.
Okay. అనే థీమ్, జస్ట్ ఆ థీమ్ 4 years 2 years ఉంటుంది సమ్ స్పెసిఫిక్ పీరియడ్. Okay. అంటే నేను క్యాన్సర్ గురించి తెలుసుకుంటాను అండ్ ఐ విల్ స్ప్రెడ్ అది స్ప్రెడ్ ద సో అలా మనం తెలుసుకోవాలి. వి షుడ్ నో అబౌట్ వ్యాక్సిన్స్. క్యాన్సర్ గురించి చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్స్ మనం ఎలిజిబుల్లా కాదా, ఎలిజిబుల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మోస్ట్ అండర్ యూటిలైజ్డ్ టూల్. ఓకే, అసలు ఎవరు వాడరు దాన్ని, ఎవరు దాన్ని వినియోగించుకోరు. ఓకే, క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి తెలుసుకొని స్క్రీనింగ్ అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బేసిక్ ఎగ్జామినేషన్, యాన్యువల్ చెకప్స్, షుగర్ టెస్ట్ కానీ బీపీ చెక్ కానీ అవన్నీ చేసుకోవడం చాలా సేఫ్. అట్లీస్ట్ వెన్ వీ క్రాస్ 35 to 40. ఒకప్పుడు అంటే 50 years దాటితే హార్ట్ అటాక్స్, బీపీ, షుగర్లు. ఇప్పుడు అట్లా లేదు. ఇట్స్ నెవర్ 50, ఇట్స్ ఓన్లీ 30 to 35. 35 years వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ చూస్తున్నాం మనం. సో మనం 30 నుంచి విజిలెంట్గా ఉండాలి, బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేయించుకోవాలి. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ ఎట్ ద ఇండివిజువల్ లెవెల్. ఓకే, కమ్యూనిటీ లెవెల్లో కూడా మనకు చాలా ఎఫెక్ట్, చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒకటి ప్లాస్టిక్. ఓకే, మన రోడ్డు మీద చూస్తుంటాం ప్లాస్టిక్ కవర్స్ అన్ని ఒక ఉప్పేసి కాలుస్తారు. అవునవును, కాలుస్తారు. అతను బాగానే ఉన్నాడు, బట్ అతని వల్ల చుట్టుముట్టు ఒక 1/2 kilometer రేడియస్లో అట్లీస్ట్ 100 to 200 people ఆర్ ఎక్స్పోజ్ టు దట్ టాక్సిక్ ఎఫెక్ట్స్. సో అండ్ ఫుడ్ అడల్టరేషన్, ఇందాక మనం అనుకున్నట్టే ఫుడ్ అడల్టరేషన్ కానీ ఇవేవి కాకుండా మనం చూసుకోవాలి. ఇదంతా ఒక సొసైటీ రెస్పాన్సిబిలిటీ. అందరూ అనుకొని కలిసికట్టుగా ఉంటేనే మనము ఒక పార్ట్ ఆఫ్ రిస్క్ మనం తగ్గించుకోవచ్చు. ఓకే ఓకే. సో కమింగ్ టు వన్ మోర్ థింగ్, ఏఐ. సో అది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏఐ జనరేషన్, రైట్? సెంచరీ. సో అది మీకు ఎలా ఉపయోగపడుతుంది? సో ఈజ్ దేర్ ఎనీథింగ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అని మీరు అడిగితే మీరేం చెప్తారు? ఏఐ ఇన్ హెల్త్ కేర్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బజ్ ఆన్ దిస్. ఓకే ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే డయాగ్నోసిస్. మనం క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ చేయడానికి చాలా స్కాన్స్ వాడతాం, మ్యామోగ్రామ్ కానీ లేకుంటే ఇమేజింగ్ టెస్ట్ కానీ. ఈ ఇమేజింగ్ టెస్ట్ ఇంటర్ప్రిట్ చేయడంలో ఏ హ్యాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇట్ ఇంప్రూవ్స్ ద అక్యురసీ. ఓకే, ఇట్ హెల్ప్ us ఇన్ ప్లానింగ్ బెటర్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఓకే ఓకే, అది డయాగ్నోసిస్లో, ప్రివెన్షన్లో, స్క్రీనింగ్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్, అంటే ఎర్రర్స్ని పసిగట్టడానికి ప్రీవియస్ డేటాతో కంపేర్ చేయడానికి మాన్యువల్ చేయడం చాలా కష్టం. సో ఏ వల్ల ఇట్ హ్యాస్ బికమ్ ఈజీ అండ్ ఇంప్రూవ్డ్ యాక్యురసీ. నెక్స్ట్ పర్సనలైజ్డ్ థెరపీ, అంటే ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ ఈస్ డిఫరెంట్. హీ హ్యాస్ ఎ సపరేట్ జెనెటిక్ మేకప్, హీ హ్యాస్ ఎ సపరేట్ స్టేజ్, హీ హ్యాస్ ఎ సపరేట్ ట్యూమర్. సో అతనికి ఏ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ అని ప్లాన్ చేయడమే పర్సనలైజ్ థెరపీ అంటాం. ఇప్పుడు మనం పర్సనలైజ్ థెరపీ వైపు వెళ్తాం. ఇంతకుముందు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అయితే ఈ ట్రీట్మెంట్ ఇచ్చేయండి, 100 మంది వస్తే 100 మందికి ఏ ట్రీట్మెంట్ రాసి పంపించాం. ఇప్పుడు అట్లా కాదు, 100 మంది 100 రకాలు. ఓకే, ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ పర్సనలైజ్ ట్రీట్మెంట్. ఓకే. సో ఏ విల్ హెల్ప్ us ఇన్ అనలైజింగ్ ద ఆర్ ట్యూమర్ డిసీజ్ బయాలజీ స్టడీ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రికరెన్స్, ఫ్యూచర్లో ఇతనికి తిరిగి వచ్చే ఛాన్స్ ఎంత అని తెలుసుకోవడానికి, ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా ఏ చాలా ఉపయోగపడుతుంది. సో ఇట్ విల్ మేక్ అవర్ లైఫ్ ఈజీ అండ్ ఇంప్రూవ్స్ యాక్యురసీ ఇన్ డిటెక్షన్, ట్రీట్మెంట్. ఓకే, సో ఇట్ హాస్ ఎ లాట్ ఆఫ్ రోల్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వస్తుంది. సో ప్రెసెంట్ మీరు వాడుతున్నారు అయితే ఇక్కడ ఖచ్చితంగా? నాట్ డైరెక్ట్లీ, బట్ ఇన్ అవర్ ప్రోటోకాల్స్ ఏ ఈజ్ ఇంటిగ్రేటెడ్. ఓకే. సో కమింగ్ టు ద లాస్ట్ హాస్పిటల్ పార్ట్కి వస్తే, సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? వేర్ యూ వాంట్ సీ ఇన్ నెక్స్ట్ 10 years? అంటే పర్టికులర్ ఈ క్యాన్సర్ హాస్పిటల్ గుడ్ విజన్. సో సిన్స్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, మన ప్రజలకు మనం అందుబాటులో ఉండాలని చెప్పేసి మనం మంచి ఉద్దేశంతో క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. మన పేషెంట్స్ అందరూ చాలా యాక్సెప్ట్ చేశారు. వి ట్రీటెడ్ మెనీ పేషెంట్స్. సో నౌ వి ఓన్లీ ల్యాక్యూన్ ఐస్, వీ డోంట్ హ్యావ్ ఎ రేడియేషన్ మెషిన్. వీ హ్యాడ్ ఎ టైఅప్ విత్ సమ్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. సో నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ అవర్ క్యాన్సర్ హాస్పిటల్. వీఆర్ ప్లానింగ్ టు బిల్డ్ ఏ ఫుల్ సెటప్ విత్ రేడియేషన్ ఆంకాలజీ with RGC facilities. Okay. Maybe next 3 to 4 years we'll be ready with a new setup. Okay. Completely new setup. Yeah. New hospital, new building. Oh, nice. Now this is a 20-bedded hospital. We are doing justice in surgical oncology as well as medical oncology. Okay. So only branch which we lack is radiation oncology. So directly we are handling them with some friends in Hyderabad. Okay. Next everything will be available in Mahabubnagar. ఈ బౌండరీ దాటాల్సిన అవసరం లేదు. సార్, అంటే మీతో మాట్లాడుతుంటే ఆల్ ఆఫ్ సార్ నాకు మా ఫ్రెండ్ చెప్పింది ఒకటి గుర్తొచ్చింది. సో అలా లాస్ట్ ఈ టాపిక్తో ఎండ్ చేద్దాము. సో క్యాన్సర్ వచ్చిన పేషెంట్, లైక్ ఒక ఫీమేల్ అనుకుందాం, షీ హాజ్ ఎ వజైనా క్యాన్సర్ ఆర్ సంథింగ్. వాళ్ళు ఒకవేళ క్యాన్సర్ వచ్చింది, క్యూర్ కూడా అయిపోయారు. ఆఫ్టర్ దట్ ఇఫ్ దే మీట్ ఫర్ కిడ్స్, అంటే కిడ్స్ ప్లాన్ చేస్తుంటే ఇది ఏమైనా కిడ్స్ కానీ ఆర్ ఎల్స్ హస్బెండ్కి కానీ ఎఫెక్ట్ అవుతుందా? ఓకే, గుడ్ క్వశ్చన్. డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ చేశారు. సో దాంట్లో సర్జరీ ఒకటే ఉంటుంది, రేడియేషన్, కీమోథెరపీ ఉండదు. సో సర్జరీ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 3 to 4 months దే కెన్ ప్లాన్ ఫర్ కిడ్స్.
ఓకే. థైరాయిడ్ హార్మోన్ నార్మల్గా ఉంటాయి. అదే ఒక పేషెంట్ మనం కీమోథెరపీ ఇచ్చామనుకోండి, ఒక ప్రిస్క్రైబ్డ్ ఇంటర్వెల్ ఉంటుంది. అంటే కీమోథెరపీ ఎఫెక్ట్ మన బాడీలో ఒక డ్యూరేషన్ వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 months to 1 year. సో ఆ డ్యూరేషన్ వరకు అవర్ మెడికల్ ఆంకల్స్ విల్ ప్రిస్క్రైబ్ అవాయిడ్ చైల్డ్ బెడ్డింగ్ ఫర్ 1 year. సో ఆ 1 year తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. అంటే పిల్లలకి ఏం ఎఫెక్ట్ కాదా? పిల్లలకి ఏం ఎఫెక్ట్ ఆ సేఫ్ పీరియడ్ దాటిన తర్వాత ప్లాన్ చేస్తే ఏం ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్ కాదు. సో పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జెనిటల్ ఆర్గన్స్ కి క్యాన్సర్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీస్ అనే ఎగ్ ప్రొడ్యూసింగ్ ఆర్గన్స్ ఇన్ ఉమెన్. అవును. ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనకు కొన్ని అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అని ఉంటాయి. సో ఆ ఎగ్ని తీసి ప్రిజర్వ్ చేసి పేషెంట్ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇట్లాంటి కాన్సెప్ట్స్తో వీ కెన్ ప్లాన్ ఫర్ కిడ్స్. అండ్ ఎర్లీ స్టేజెస్ అయితే ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ సర్జరీస్ అంటాం. మనం మామూలుగా 40+ yearsకి క్యాన్సర్ వస్తే ఓవేరియన్ క్యాన్సర్ 2 ovaries తీసేస్తాం. అదే 20-25 చైల్డ్ బేరింగ్ గ్రూప్లో వస్తే ఒక ఓవరీ తీస్తాం, ఇంకో ఓవరీ ప్రిజర్వ్ చేస్తాం. దాన్నే ఫర్టిలిటీ ప్రిజర్వింగ్ అప్రోచ్ అంటాం. సో దెర్ ఆర్ మెనీ అప్రోచెస్ టు ప్రిజర్వ్ ద ఫర్టిలిటీ. దీన్ని ఫర్టిలిటీ అంటాం. పిల్లలకి అనే శక్తిని ఫర్టిలిటీ అంటాం. ఓకే ఓకే ఓకే. సో మగవాళ్ళకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిక్యులర్ క్యాన్సర్, బీజన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సెమెన్ని ప్రిజర్వ్ చేస్తారు. సెమెన్ క్రయో ప్రిజర్వేషన్ అంటాం. తన ట్రీట్మెంట్ అయిపోయినాక కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఒక పీరియడ్ దాటిన తర్వాత దట్ సెమెన్ కెన్ బి యూస్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్. ఓకే. ఆర్ ఇన్ కేస్ ఇతనికి సెమెన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దట్ సెమెన్ ఆల్సో. ఓకే ఓకే. సో ఇట్ వెరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, సైట్ ఆఫ్ ద క్యాన్సర్. బట్ ఓవరాల్ గా చెప్తే డైరెక్ట్ గా జెనెటల్ క్యాన్సర్ అయితే కొంచెం కాంప్లెక్స్. నాన్ జెనెటల్ క్యాన్సర్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కాకుండా వేరే ఆర్గన్స్కి వస్తే ఇట్ ఈస్ ఎ బిట్ ఈజియర్. ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ వీ క్యాన్ విత్ గుడ్ ప్లానింగ్ వీ కెన్ ఓవర్కమ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ యూ ఆన్ మై పాడ్కాస్ట్. దిస్ ఇస్ ఇట్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ హాస్పిటల్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా. I wish you all the best from Chatroom with Charan and also Pixel Media. So that's it, sir. Thank you. We'll have another podcast soon or later. Done? Sure. Thank you, sir.